డాక్టర్ బిండి శశికాడు యూపీఎస్సీ రాసేటువంటి స్టూడెంట్స్ ఎవరుతున్నారు ఆంథ్రోపాలజీ ఆప్షన్ తీసుకొని ఉంటే పేపర్ 1 పేపర్ 2 అని ఉంటే పేపర్ 2 గురించి మాట్లాడుతున్నాం. పేపర్ 2 లో మాడ్యూల్ 5 అనేది యూపీఎస్సీలో మనం క్రియేట్ చేసుకున్నాం. ట్రైబల్ ఇండియా, గిరిజన భారతదేశం. యూపీఎస్సీ ఇచ్చినటువంటి టోటల్ గా ట్రైబల్ సంబంధించిన విషయాలన్నీ ఒక చోట చేర్చడం జరిగింది. దాన్ని మాడ్యూల్ 5 అని మనం తీసుకుంటున్నాం. ట్రైబల్ డెఫినేషన్ దగ్గర నుంచి టోటల్ గా ఈ ట్రైబల్ స్పేస్ అనేకమైన సమస్యలు అనేకమైన యూపీఎస్సీ అన్ని డిస్కస్ చేశాం. దాంట్లో భాగంగా ఈ రోజు టాపిక్ మనకు 7.3 పేపర్ 2 లో మాడ్యూల్ 5 లో 7.3 కాన్సెప్ట్ ఆఫ్ ఎథ్నిసిటీ. జాతి అంటే ఏంటి ఆ కాన్సెప్ట్ కింద మనకు ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ డిస్కస్ చేశాం. పొలిటికల్ డెవలప్మెంట్ చూసాం. ఇంతకుముందు 7.3 లో 1 ఐటమ్ కింద అంటే జాతుల సంఘర్షణ జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాల్లో. ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తాము. ఎగ్జామినేషన్ లో ఈ 7.3 చాలా 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 ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్. మరి ఇండియన్ సొసైటీ మనకు వస్తుంది, ఆంథ్రోపాలజీ మనకు వస్తుంది, ఎస్ఏ మనకు వస్తుంది, ఫిలిమ్స్ లో జనరల్ అవేర్నెస్ మనకు వస్తుంది. అన్ని రకాల ఇంపార్టెంట్ ఈ చాప్టర్ ని మనము ఒక్కసారి ఇంతకుముందు డిస్కస్ చేసాము. దాన్ని మళ్ళీ కూడా ఇంకోసారి ఫాస్ట్ చెప్తూ రీజనలిజం అండ్ డిమాండ్ ఫర్ అటానమీ. కాబట్టి ఇవాళ ఉండే టాపిక్ 7.3 అనేటువంటి టాపిక్ ఏమవుతుందో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే రీజనలిజం, రీజనలిజం, ప్రాంతీయము, ప్రాంతీయ తత్వం. ఈ ప్రాంతానికి ఉండేదంటే మీకు ఉండేటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి నేను నా ప్రాంతం గొప్పదైనటువంటి ఫీలింగ్ ఏమవుతుందో ఇది అటానమీకి స్వయం ప్రతిపత్తి అడిగితే ఏంటి అనేది ఈ రోజు ఉండేటువంటి టాపిక్. మరి ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ భారతదేశం ఉండేటట్లు యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అంటున్నాం. ఎందుకంటే భిన్న జాతులు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, అలాగే భిన్న భాషలు ఉన్నాయి, భిన్న ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనకు ఉండేటువంటి ఈ యొక్క ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ, భారతీయ ప్రజాస్వామ్య విధానం ఏమవుతుందో దాంట్లో ఒక బేసిక్ ఎసెన్సే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఎంతమంది మన ఇన్ని రకాల సంస్కృతులు ఉన్నా, ఇన్ని జాతులు ఉన్నా, ఇన్ని మతాలున్నా, ఇన్ని కులాలున్నా, ఎస్ వీఆర్ ఇండియన్స్, మనమంతా భారతీయులము అనేది కాన్సెప్ట్. అయితే ఈ రోజు రీజనలిజం అంటే రీజనలిజం అంటే ప్రాంతీయ తత్వం ఏర్పడిన తర్వాత దీంట్లో మసగ బారిపోతూ ఈరోజు ఉంది. కాబట్టి ఈ రోజు భారతీయుడిగా నువ్వు యూపీఎస్సీ ఆస్పిరెంటే కాదు, సగటు భారతీయుడిగా ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ రీజనబుల్ అనేటువంటి చెప్తే మన భారతదేశంలో ఉందంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫినామినా. అందుకే వరల్డ్ వైడ్ ఫినామినా అంటాం. ఈ రోజు మనకి చాలా డెవలప్ అయిన కంట్రీస్ ఏమవుతున్నాయో వాటిల్లో ఉంది, ఓల్డ్ కంట్రీస్ చెప్పుకుంటాం వాటిల్లో ఉంది. కాబట్టి ఈ రోజు రీజనల్ మూవ్మెంట్, ఈ ప్రాంతీయ ఉద్యమాలకు ప్రపంచంలో ఉండే ఏ దేశం కూడా మినహాయింపు కాదు, అన్ని దేశాల్లో జరుగుతుంది. అయితే ఈ రోజు ముఖ్యంగా ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే మూడవ ప్రపంచ దేశాలను పిలుస్తున్నామో, ఈ డెవలపింగ్ కంట్రీస్ అని పిలుస్తున్నామో, ఇక్కడ మనకు ఈ ప్రాంతీయ తత్వము లేదా డెవలపింగ్ ఈ రీజనలిజం అనేది తలపెట్టుకుంటుంది. యాక్చువల్ కదా మనం డెవలప్ అవుతుంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, సో అదే మన తలపెట్టింది. కాబట్టి ఇక్కడ మనకు ఈ రోజు ఉండే వాటిలో మనమంతా కూడా ఈ ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్, బాధాకరమైనటువంటి దాంతో వెళ్తున్నాం. కాబట్టి ట్రాన్స్ఫార్మింగ్ దేర్ పార్టికులరిస్టిక్ అండ్ ప్రైమోర్డియల్ లాయల్టీస్ టు ద నేషనల్ స్టేట్. అంటే ఒకప్పుడు నా దేశం అని మాట్లాడేవాడు, ఇప్పుడు నా ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం. ఇది పెయిన్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది అన్ని దేశాల్లో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా మన థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఈరోజు డెవలపింగ్ కంట్రీస్ సమస్య ఉంది. భారతదేశం కూడా ఈ ఇంట్రడక్షన్ తో ఈ రీజనలిజం అనేది ఈ భారతదేశంలో బ్యాలెన్సింగ్ డైవర్సిటీ, ఈ డైవర్సిటీకి బ్యాలెన్స్ చేసుకుంటేనే నేషనల్ యూనిటీ. అంటే వైవిధ్యాన్ని కాదల్లా, ఎందుకంటే నీ మతం వేరే, నీ ప్రాంతం వేరే, నీ సంస్కృతి వేరే, నా సంస్కృతి వేరే, నా ప్రాంతం వేరే. కాబట్టి ఈ డైవర్సిటీ బ్యాలెన్స్ చేసుకుంటే నేషనల్ యూనిటీ, జాతి సమైక్యతను సమగ్రతను కాపాడాలి. సో ఈ కాన్సెప్ట్ తో రీజనలిజం ఇండియా, భారతదేశంలో ఉండేటువంటి ఈ ప్రాంతీయ తత్వం అయితే ఎలా ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. కాబట్టి మనం ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ లో ఎప్పుడు కూడా డెఫినేషన్ ఇవ్వాలి. ఇంట్రడక్షన్ ఏంటి మెథడ్ కానీ కొంత రాయాలి. ఇంత చెప్పిన ఇంత రాయి, 1 or 2 లైన్స్ కానీ మీకు సందర్భాన్ని బట్టి కాన్సెప్చువల్ క్లారిఫికేషన్ రాయండి. రాసిన తర్వాత డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ 2 రకాలు ఇవ్వచ్చు. ఎప్పుడన్నా
ఒక టైం సరిపోతుంది. డెఫినేషన్ అంటే ఏంటంటే అసలు రీజనలిజం అంటే ఏంటంటే ఇది ఒక సోషియలాజికల్ కాన్సెప్ట్. అంటే సమాజ శాస్త్రంలో చదివే ఒక భావన మాత్రమే రీజనలిజం అంటే. ఏంటి ఆ భావన? డిస్టింక్ట్నెస్ ఆఫ్ స్పెసిఫిక్ రీజియన్స్. కాబట్టి ఒక ప్రాంతానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకతను అది గుర్తించే విధంగా డిస్టింక్ట్నెస్ ఆఫ్ స్పెసిఫిక్ రీజియన్, ఒక నిర్దిష్టమైన ప్రాంతాల యొక్క డిస్టింక్ట్నెస్, ఆ యొక్క ప్రస్ఫుటను నొక్కి చెప్పేటువంటి ఒక సోషియలాజికల్ కాన్సెప్ట్. సామాజిక మానవ శాస్త్రంలో వాడేటువంటి ఒక కాన్సెప్ట్ భావాన్ని మన ప్రాంతీయ తత్వము రీజనలిజం అని పిలుస్తున్నాం. మరి దేని ఆధారంగా గుర్తిస్తున్నాం అంటే బేస్డ్ ఆన్ షేర్డ్ క్యారెక్టర్స్. షేర్డ్ క్యారెక్టర్స్ అంటే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి అలాంటివి ఉంటాయి. ఏమైనా వచ్చేవి? ది కల్చర్. ఆ ప్రాంతంలో అందరికీ ఒకే రకమైన కల్చర్ ఉండొచ్చు. అప్పుడు మనం రాయలసీమ అంటున్నాం, తెలంగాణ అంటున్నాం, చూసాం మన పేరు. సో మరి కోస్టల్ అంటున్నాం. అంటే వాళ్ళు చూస్తాం ఎవరి ప్రత్యేకత వాళ్ళు, ఎవరిని మనం రైట్ రాంగ్ మాట్లాడుతున్నారు. సో ఎవరి ప్రత్యేకత దాన్ని మనం ఆ రీజనల్ కల్చర్ అంటున్నాం. సో అలాగే లాంగ్వేజ్ ఒక్కొక్క దాంట్లో కూడా ఇప్పుడు ఈ రాయలసీమలో కూడా చూస్తే కడప వేరే ఉంది, చిత్తూరు వేరే ఉంది, అనంతపూర్, కర్నూలు స్లాంగ్ మారుతున్నాయి. ఎస్, లాంగ్వేజ్ చూస్తున్నాం. హిస్టరీ అలాగే చరిత్రపరంగా చూసినా, ఎకనామిక్ కండిషన్స్, ఆర్థిక పరిస్థితి చూసినా ఎవరి ప్రత్యేకత వాళ్ళకి ఉంటుంది. సో కాబట్టి ఆ ప్రత్యేకత ఆధారంగా ఒక డిస్టింక్ట్నెస్, ఒక నిర్దిష్ట ప్రాంతాల సమస్యని గుర్తించడాన్ని రీజనలిజం అంటారు. కాబట్టి ప్రాంతీయ తత్వం అంటే చెడు అనుకోబడలేదు, దాన్ని వాళ్ళు గుర్తించుకుంటారు. ఇది మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు చూస్తే ఇట్ మేనిఫెస్ట్ సెన్స్ ఆఫ్ లాయల్టీ అండ్ ఐడెంటిటీ అమాంగ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఎ రీజియన్. ఒక ప్రాంతంలో ఇన్హాబిటెంట్ నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండా ఒక లాయల్టీ అండ్ ఐడెంటిటీ. లాయల్టీ అంటే విధేయత, ఐడెంటిటీ గుర్తింపు. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఈ ప్రాంతం మనది అనేటువంటి ఒక తెలియనటువంటి ఒక లాయల్టీ, ఒక విధేయత ఏర్పడుతుంది ఆ ప్రాంతం పైన. అలాగే వాళ్ళకు ఉండేటువంటి ఒక ఐడెంటిటీ గుర్తింపు ఏర్పడుతుంది. ఆ రూపంలో మనకు రిలీజియన్స్ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? ఇట్ మేనిఫెస్టెడ్ అపియర్స్, అలా కనిపిస్తుంది. ఆఫర్ లీడింగ్ టు డిమాండ్స్ ఫర్ పొలిటికల్ అటానమీ. ఇలా కనిపించిన తర్వాత కొంతకాలం ఏమవుతుందంటే పొలిటికల్ అటానమీ అంటే రాజకీయమైన స్వయం ప్రతిపత్తి, మీ పరిపాలన నేనుండను, మీరేది మమ్మల్ని పరిపాలించేది అనేటువంటి ఒక పొలిటికల్ అటానమీకి దారి తీస్తుంది. అండ్ రికగ్నిషన్ ఆఫ్ రీజనల్ రైట్స్, అక్కడ ఆగకుండా రీజనల్ రైట్స్, ప్రాంతీయంగా మాకంటూ కొన్ని ప్రత్యేకమైన హక్కులు కావాలి అనే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా చెప్పాలంటే ఈ రీజనల్ అనేటువంటిది ఒక మూవ్మెంట్, ఒక ఉద్యమం అనుకోవచ్చు. ఇట్ ప్రయారిటైజ్ రీజనల్ ఇంట్రెస్ట్ ఓవర్ నేషనల్ యూనిటీ. ఈ జాతీయ సమైక్యత కంటే అదనమా జాతీయ సమైక్యత కంటే నేషనల్ యూనిటీ కంటే రీజనల్ ఇంట్రెస్ట్, ప్రాంతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రయారిటైజ్ చేస్తూ జరిగేటువంటి ఒక మూవ్మెంట్ ఉద్యమాన్ని నేను రీజనల్ పేరుతో పిలుస్తున్నాను. ఇది ఏంటంటే వీ ఫీలింగ్ అనేటువంటిది అక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఏర్పాటు చేస్తుంది. అదే మనమంతా ఒకటి రావడం మీరు గమనిస్తే అంటే ఊరి ఫీలింగ్ అంటే ఆ ప్రాంతం వాళ్ళు మన ప్రత్యేకమైన భాష ఒకటే, మన ప్రత్యేకమైన సంస్కృతి కానీ మనమంతా ఒకటే అనే పేరుతో ఆ రీజన్ ఉండే వాళ్ళతో వీ ఫీలింగ్ ఏర్పాటు చేస్తే దాన్నే మనము రీజనలిజం పేరుతో పిలుస్తున్నాం. ఈ విధంగా మనకు ఈ రీజనలిజం అనేటువంటి 4 రకాలు కనిపిస్తుంది. అంటే మనం ఇంట్రడక్షన్ ఇచ్చాను, డెఫినేషన్ ఇచ్చాను, తర్వాత టైప్స్ ఆఫ్ రీజన్ పెడతాం. స్టేటింగ్ ఈ టైప్స్ ఆఫ్ రీజన్ 4 రకాలు అనుకోవచ్చు. మొట్టమొదటిది మనం ఏంటంటే సూప్రాస్టేట్ రీజనలిజం అంటాం. సూప్రాస్టేట్ రీజనలిజం అంటాం. రెండోది ఇంట్రాస్టేట్ రీజనలిజం, ఇంట్రాస్టేట్ రీజనలిజం. థర్డ్ ఇంటర్స్టేట్ రీజనలిజం. సో సూప్రాస్టేట్ రీజనలిజం, ఇంటర్స్టేట్ రీజనలిజం, ఇంట్రాస్టేట్ రీజనలిజం, చివరిది డిమాండ్ ఫర్ సెపరేషన్. మా ఉద్యోగం అయిపోతాం. సో ఈ విధంగా మనకు ఈ రీజన్ అనేటువంటిది వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులు భాష ఆధారంగా, లాంగ్వేజ్ ఆధారంగా, కల్చర్ ఆధారంగా, సంస్కృతి ఆధారంగా ఇలాగ వివిధ రకాలైనటువంటి క్యారెక్టర్స్ తో మనమంతా ఒకే రకమైన షేర్డ్ క్యారెక్టర్స్ ఉన్నాం, వేరే వాళ్ళకి తేడా ఉన్నాం అనే ఉద్దేశంతో హక్కుల కోసము, గుర్తింపు కోసము ఉద్యమించడాన్ని ప్రాంతీయ తత్వాలతో తెలుగులో, ఇంగ్లీష్ లో రీజనల్ చెప్పేట్టు పిలుస్తున్నాం. ఇన్ని రూపాల్లో మనకు కనిపిస్తుంది. దీన్ని మనం టైప్స్ కింద మాట్లాడుతాం. టైప్స్ ఆఫ్ రీజన్ చూసినప్పుడు మొట్టమొదటిది మనకు సూప్రాస్టేట్ రీజనలిజం. సూప్రాస్టేట్ రీజనలిజం, సూప్రాస్టేట్ రీజన్ అంటే ఇట్ రెఫర్స్ టు ద కోఆపరేషన్ అండ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఎ కంట్రీ టు అచీవ్ కామన్ గోల్స్. అంటే వాళ్ళందరికీ ఒక రకమైన గోల్ ఉంది. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉండేటువంటి డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఎ కంట్రీ
ఆ ప్రాంతంలో వాళ్ళకి సంబంధించిన కోఆపరేషన్ ని ఇంటిగ్రేషన్ ని తెచ్చుకోవడానికి, అంటే ఒక సహకారాన్ని, సమైక్యతను, ఒక సమన్వయం తెచ్చుకోవడం కోసంగా ఒక దేశంలో కంట్రీలో ఉండేటువంటి డిఫరెంట్ రీజన్స్ కలిసి ఒక ఏర్పడితే దాన్ని సూప్రా స్టేట్, అంటే రాష్ట్రానికి కలిపి సూప్రా స్టేట్ రీజన్ పిలుస్తున్నాం. అది ఇట్ ఇన్వాల్వ్స్ ద క్రియేషన్ ఆఫ్ రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ రీజన్స్. అది దేనికి దారితీస్తుందంటే ఒక వివిధ రకాల ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాలకు సంబంధించిన అగ్రిమెంట్, మీ ప్రాంతం వేరే మా ప్రాంతం వేరే, మీ రీజన్ వేరే మా రీజన్ వేరే, ఈ విధంగా రీజన్ల మధ్య ఒక అగ్రిమెంట్స్ కి ఒప్పందాలకు దారితీయచ్చు. అలాగే మనకి ఏం చేస్తుంటే క్రియేషన్ ఆఫ్ రీజనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతీయానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని, సంస్థల్ని, ఇన్స్టిట్యూషన్ ని క్రియేట్ చేయడానికి, ఏర్పాటు చేయడానికి కూడా దారితీయచ్చు. ఇలాంటి వాటిని సూప్రా స్టేట్ రీజన్ చూస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, ఇది రీజనల్ ఆర్గనైజేషన్. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక రీజనల్ గా ఒక ప్రాంతీయం కోసం ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ, ఒక సంస్థ. ఇది దేనికోసం ఏర్పడిందంటే టు ఫార్వర్డ్ టు ప్రమోట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ అంటే సామాజిక అభివృద్ధి. ఎక్కడ? ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ ఇండియా. ఏవైతే నార్త్ ఈస్ట్ లో ఉన్నాయో, అత్యంత సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయో, సో ఆ నార్త్ ఈస్ట్ లో ఉండేటువంటి ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసంగా, సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధి కోసంగా, ప్రత్యేకంగా ఒక ప్రాంతం కోసంగా, రాష్ట్రాలకు అతీతంగా ఒక ప్రాంతం మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఒక రీజనల్ ఆర్గనైజేషన్ పేరే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటాం. ఎగ్జాంపుల్ ఇది. సో ఇలాగా ఇది ఆ ప్రాంతానికి అంతా రాష్ట్రాల కంటే అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి తక్కువ హోదాలో ఏర్పాటు చేసినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ సూప్రా స్టేట్ ఆర్గనైజేషన్. స్టేట్ ఇలాంటి దాన్ని ఒక ప్రాంతాన్ని ఏర్పడింది కాబట్టి ఇలాంటివి చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మనం నెగిటివ్ అనుకోకూడదు. ఆ ప్రాంతానికి సంబంధించి ఎకనామిక్ డెవలప్మెంట్ కోసంగా సోషల్ డెవలప్మెంట్ ఉద్యమంలా ఏర్పడ్డారు. సో దానికి ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్ మీద అఫీషియల్ ఎంప్లాయ్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ స్టేట్ చూడండి, నార్త్ ఈస్ట్ లో ఇవి సన్నని ఒక చిన్న ఒక నేర లాగా ఏర్పాటు ఇండియా కదా కనెక్ట్ అవ్వడం మీరు చూస్తున్నారు. ఈ ముక్కలంతా అంటే ఇటు చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఇటానగర్ క్యాపిటల్, అస్సాం ఉంది, డిస్పూర్ క్యాపిటల్, మేఘాలయ ఉంది, షిల్లాంగ్ క్యాపిటల్, త్రిపుర ఉంది, అగర్తలా క్యాపిటల్, సో అలాగే మిజోరాం ఉంది, ఐజ్వాల్ క్యాపిటల్, మణిపూర్ ఉంది, ఇంపాల్ క్యాపిటల్, నాగాలాండ్ ఉంది, కోహిమా. సో ఇట్లా మనకు 1 2 3 మనకు 4 5 6 7 ఈ ఉండేటువంటి స్టేట్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని పిలుస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాలు అంటాం. అంటే ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇండియాకు ఉన్నాయి. సున్నితమైన ప్రాంతాలు ఎందుకంటే దూరంగా అటు ఇటు మనకు ఉండేటువంటి ఇరుగు పొరుగు కంట్రీస్ తో మన బార్డర్స్ తీసుకుంటున్నాం, ఇంటర్నేషనల్ బార్డర్స్ ని సున్నితమైన ప్రాంతాలు. సో ఈ ప్రాంతాలు ఏం చేస్తారంటే ఎప్పుడు మనకు అంశాలు దీంట్లో చూస్తుంటే ఎగ్జామినేషన్ లో, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అండర్ డెవలప్మెంట్ కావచ్చు, డిఫరెంట్ కల్చరల్ వేరియబిలిటీ కావచ్చు, ముఖ్యంగా అనేక అంశాలు ఉన్నాయి. సో దీంట్లో ఈ ప్రత్యేకమైనటువంటి ఒక కౌన్సిల్ ని నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తో ఈ రోజు మనం ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సోషల్ డెవలప్మెంట్, ఆ ప్రాంతానికి ఎకనామిక్ డెవలప్మెంట్ కోసంగా ఏర్పాటు చేశాము. అంటే ఒక రకంగా కోఆపరేషన్ కి ఇంటిగ్రేషన్ ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడింది. దీని ఏమంటామో సూప్రా స్టేట్ రీజన్. అంటే రీజనల్ అంటే ప్రత్యేక ఉద్యోగం అనుకోవాలండి, డెవలప్మెంట్ కోసం వాడతారు. రెండో రకం ఏంటంటే మనము ఇంటర్ స్టేట్ రీజనిజం అంటాం. అంటే దానికంటే కొంచెం కింది స్థాయి ఇంటర్ స్టేట్. ఇంతకుముందు సూపర్ స్టేట్, ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్ అంటే ఇది కూడా కోఆపరేషన్, కొలాబరేషన్. ఇంతకుముందు మనం కూడా చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు కోఆపరేషన్ అలాగే ఇంటిగ్రేషన్. ఇక్కడ కోఆపరేషన్, కొలాబరేషన్ భాగస్వామ్యం. దేని మధ్య? డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఏ కంట్రీ. ఇంతకుముందు ప్రాంతం, ఇప్పుడు స్టేట్స్ అంటాం. ఒక దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు వాటి మధ్య కోఆపరేషన్ సహకారం కోసంగా, కొలాబరేషన్ భాగస్వామ్యం కోసంగా, అది కానీ ఒక రకమైనటువంటి కామన్ ఇష్యూస్, వాటికంతా ఒకే రకమైన సమస్య ఉంది, అలాంటి ఇష్యూస్ ని అడ్రస్ చేయడం కోసంగా వివిధ రాష్ట్రాలు దేశంలో ఉండి ఏర్పాటు చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్ స్టేట్ రీజనలిజం పిలుస్తాం. ఇంటర్ స్టేట్ రీజన్ పిలుస్తాం. ఇది ముఖ్యంగా ఇది ఫార్మేషన్ ఆఫ్ రీజనల్ కౌన్సిల్స్ రూపంలో అగ్రిమెంట్ బిట్వీన్ స్టేట్స్ రూపంలో జరుగుతుంది. కాబట్టి ఎలా జరుగుతుందంటే ఇంతకుముందు ప్రాంతాల మధ్య జరిగింది, ఇక్కడ ఏం జరుగుతాయంటే ఇక్కడ రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి. రీజనల్ కౌన్సిల్ స్టేట్ కి మధ్య ఒక ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక కామన్ ఇష్యూస్ ఏమన్నాయో అది ఏదైనా కావచ్చు, అలాంటి ఇష్యూ గురించి వాటికి అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పినటువంటి సదరన్ స్టేట్స్ డెవలప్మెంట్ ఫోరం ఇన్ ఇండియా, an organization formed by the southern Indian states. మనకు తెలుసు సౌత్ ఇండియాలో ఇదంతా ఇండియా అనుకుంటే
మీకు ఇండియా మ్యాప్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ ఏది కేరళ, ఇదేంటిది తమిళనాడు, ఇక్కడ ఏంటి కర్ణాటక, ఇక్కడ ఏముంది ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఏముంది తెలంగాణ. అంటే 4 స్టేట్స్ చెప్పేవాడు తెలంగాణ డిఫరెంట్ ఐడియా మనకి. ఇవంతా కలిసి ప్రత్యేకంగా ఈ సదరన్ స్టేట్స్ డెవలప్మెంట్ ఫోరం, మన అభివృద్ధి సమస్య నార్త్ ఇండియా వేరే ఉంటాం, సౌత్ ఇండియా వేరే ఉంటాం, మనకంతా కలిసి ప్రత్యేకంగా ఒక డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసుకుంటాం, అభివృద్ధి సమస్య అని ఏర్పాటు చేసుకున్నాయి. సో కాబట్టి దీన్ని మనం ఇంటర్ స్టేట్ రీజన్ చెప్తాం. అంటే ప్రత్యేకంగా ఉంటాయి, కంట్రీలో ఉంటాయి, బట్ మనకంటే ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ కామన్ ఇష్యూస్ పరిష్కరించుకుంటాం అనే దాని సహకారాన్ని పెంచుకోవడం కోసంగా కొలాబరేషన్ భాగస్వామ్యం కోసం ఏర్పాటు చేసిందని ఇంటర్ స్టేట్ రీజనిజం పేరుతో పిలుస్తారు. ఓకేమా? రైట్. మరి థర్డ్ వన్ ఏంటి? ఇంట్రా స్టేట్ రీజనిజం. ఇంట్రా స్టేట్ అంటే ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి దాన్ని ఇంట్రా స్టేట్ రీజన్ పేరుతో ప్రమోషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్టికులర్ రీజన్ ఆర్ కమ్యూనిటీ విత్ ఇన్ ఏ స్టేట్. కాబట్టి ఒక ప్రాంతంలో కానీ నీకు ఒక కమ్యూనిటీ కానీ దానికి సంబంధించి వాటి ప్రయోజనాలు కాపాడుకోవడం కోసంగా ఒకే రాష్ట్రంలో ఏర్పడేటువంటి వాటిని ఇంట్రా స్టేట్, ఇంట్రా అంటే లోపల. కాబట్టి రాష్ట్రం లోపలే ఒక ప్రాంతం కానీ ఒక కమ్యూనిటీ కానీ వాటి అభివృద్ధి కోసంగా ఆలోచించి ఏర్పడితే ఇంట్రా స్టేట్ అంటాం. ఇది డిమాండ్స్ ఫర్ గ్రేటర్ అటానమీ. ముఖ్యంగా ఏం కోరుకుంటాయంటే మాకు ఇంత ముందు కంటే ఎక్కువ అటానమీ కావాలి, స్వయం ప్రతిపత్తి కావాలి కోరుకుంటాయి. కాబట్టి రిప్రజెంటేషన్ ఫర్ పర్టికులర్ రీజియన్ ఆర్ కమ్యూనిటీ విత్ ఇన్ ఏ స్టేట్. కాబట్టి ఒక రాష్ట్రంలో విత్ ఇన్ ఏ స్టేట్ అక్కడ ఒక కమ్యూనిటీ కానీ ఒక పర్టికులర్ రీజియన్ కానీ అవి రిప్రజెంట్ చేస్తూ మాకు ఇంతకంటే ఎక్కువ అటానమీ కావాలి, స్వయం ప్రతిపత్తి కావాలి అని డిమాండ్ చేయడం ఏమంటామో ఇంట్రా స్టేట్ రీజన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? తెలంగాణ స్టేట్ అని తెలుసు, తెలంగాణ ఉద్యమం తెలుసు 2014లో. కాబట్టి తెలంగాణ స్టేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రా స్టేట్ రీజనిజం వేర్ పీపుల్ ఆఫ్ ద తెలంగాణ డిమాండెడ్ ఈ సెపరేట్ స్టేట్ ఫర్ సాధించుకున్నారు. మాకు వద్దు, మాకు అన్యాయం జరుగుతున్నాయి, మా కల్చర్కి ఉనికి లేకుండా అవుతుంది, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, కాబట్టి అదే రాష్ట్రానికి విడిపోతామని చెప్పేసి ఉద్యమం జరిగింది. మనకు తెలుసు. చివరికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఉన్నదని ఇంట్రా స్టేట్ రీజనిజం ఇక్కడ మనం చూసాం. ఇక్కడ మనం చూసినప్పుడు మీకు జై తెలంగాణ ఉద్యమం తెలుసు మీకు. ఇప్పుడు ఏపీపీఎస్సీ మనం రాస్తారు మీరు, అదే ఇక్కడ మనకు ఫార్మేషన్ ఆఫ్ ఏపీ అన్నట్టుగానే అక్కడ తెలంగాణ ఏ రకంగా సిలబస్ ప్రత్యేకంగా కూడా పొందుపరిచారు. సో కాబట్టి ఈ విధంగా జై తెలంగాణ ఉద్యమం. ఇక్కడ బతుకమ్మ పండుగ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి సంక్రాంతికి గొబ్బెమ్మ ఉంటారు, సంక్రాంతికి అక్కడ దసరా కడతారు, ఇక్కడ గొబ్బెమ్మ, అక్కడ వచ్చేగలిగి బతుకమ్మ. అంటే రీజనల్ వేరియేషన్ కనిపిస్తుంది, సంస్కృతిలో వేరియేషన్ కనిపిస్తుంది, స్లాంగ్ ఆ మాట్లాడే వ్యవహార భాషలో మార్పు వస్తుంది, అనే ఉద్దేశం మా భాషలో మార్పు ఉందని వాళ్ళు మాకు అభివృద్ధిలో మాకు ఈ ఆంధ్ర వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది చెప్తుందని వాళ్ళు కోరడం, ఇంట్రెస్ట్ జరిగింది ఉద్యోగం చూసాము. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఒక గ్రేటర్ అటానమీ కోసంగా డిమాండ్ చేయడాన్ని ఇంటర్ స్టేట్ రీజన్ అంటాం. సో ఈ విధంగా మనం ఇక్కడ ఎవరి గురించి ఇక్కడ డిస్క్రైబ్ లేదంటే ఎవరి గురించి మనం అధ్యయనం ఎగ్జామినేషన్ లో మనం అకాడమిక్ గా అనాలిసిస్ చేస్తూ అర్థం చేసుకోవడం మాత్రమే ప్రయత్నం చేస్తూ పెడుతున్నాం. నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ రీజన్ పేరుతో మరి ఉదాహరణ ఏంటి? నెక్స్ట్ హెడింగ్ లో మనం ఇంట్రొడక్షన్ ఇచ్చాము, డెఫినేషన్ ఇచ్చాము, టైప్స్ రాసిన తర్వాత ఫోర్త్ ఏంటంటే ఇన్స్టెన్సెస్ ఆఫ్ రీజన్స్ అని మనం పెడుతున్నాం. ఇన్స్టెన్సెస్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? దాంట్లో వన్ బై వన్ మనం చూసుకుంటూ డిస్కస్ చేసాం ముందు క్లాస్ లో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. డిమాండ్ ఫర్ ఏ సెపరేట్ ఫ్లాగ్ ఫర్ ఏ స్టేట్ యాజ్ సీన్ ఇన్ కర్ణాటక. కర్ణాటక ఏం చేసిందంటే నా ప్రత్యేకమైన జెండా కావాలి నా ప్రాంతానికి, నా ప్రత్యేకమైన సంస్కృతి అని అడిగింది. ఎందుకంటే అసలు కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ ఐడెంటిటీ, తన సాంస్కృతికమైన గుర్తింపు కోసంగా, భాషాపరమైన మా ప్రత్యేకమైన భాష ఉంది, మాకు చరిత్ర ఉంది వేరేగా అనే పేరుతో ప్రత్యేకమైనటువంటి ఫ్లాగ్ ని, జెండాని కోరుకున్నటువంటి అలాంటి ఎగ్జాంపుల్ మనకు ఎక్కడ కనిపిస్తామా? కర్ణాటక. కాబట్టి ఇక్కడ మీరు ఏవైతే బోర్డ్ లెటర్స్ ఉన్నాయో దాన్ని కీవర్డ్స్ వస్తుంటే ఎగ్జామినేషన్ ఫుల్ గా రాయాలి. మీరు సందర్భాలు ఎంత మ్యాటర్ చెప్పినా మీరు జస్ట్ బ్రీఫ్ చేయడం నేర్చుకోండి. మీ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ఎక్కువ చెప్తాము, బట్ ఎగ్జామినేషన్ లో ఎంత డిమాండ్ చేసినా అంత టైంలో అంత తాను రాయాలి. సో కాబట్టి ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో డిమాండ్ ఫర్ ఏ సెపరేట్ ఫ్లాగ్ ఫర్ స్టేట్, ఒక రాష్ట్రం కోసంగా ప్రత్యేకమైన జెండా కావాలి ఉద్యమం. దేని ఆధారం అంటే వాళ్ళకు కల్చరల్ ఐడెంటిటీ, లింగ్విస్టిక్ ఐడెంటిటీ, సాంస్కృతిక పరమైన గుర్తింపు, భాషాపరమైన గుర్తింపు కోసం డిమాండ్ ని మనము రీజనల్స్ యొక్క ఎగ్జాంపుల్ గా మనం వాడతాం. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూస్తున్నారు ప్రత్యేకమైన ఫ్లాగ్ కర్ణాటకకి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ప్రజలంతా ఆనందోత్సవంతో వాళ్ళకి ఒక మహా సంస్కృతి గుర్తింపుది, మా భాష గుర్తింపు, ప్రత్యేకత మాకు కావాలని డిమాండ్తో ఈ విధంగా ఉద్యమాలు మీరు పేపర్లో చూస్తుంటారు, టీవీలో చూస్తుంటారు. ఇక్కడ మళ్ళీ నేను బ్యాలెన్స్ రేట్స్ చూపిస్తున్నాను.
మరి సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సెకండ్ ఎగ్జాంపుల్ లో అంటే దీనికి ఇనిషియల్స్ గా మాట్లాడుతున్నాం రీజనింగ్ కి ఉదాహరణ సెకండ్ ఉదాహరణ సన్ ఆఫ్ సాయిల్ డాక్టర్ సన్ ఆఫ్ సాయిల్ డాక్టర్ సన్ ఆఫ్ సాయిల్ డాక్టర్ అంటే ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు కావాలి దేంట్లో జాబ్స్ లో ఉద్యోగాల్లో కావచ్చు అలాగే ఎడ్యుకేషన్ విద్యలో కావచ్చు ఈ ప్రత్యేకమైన హక్కుల కోసం మాట్లాడే సిద్ధాంతాన్ని మనము సన్ ఆఫ్ సాయిల్ సిద్ధాంతం అంటాం సన్ ఆఫ్ సాయిల్ అంటే స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సన్ ఆఫ్ సాయిల్ సిద్ధాంతం అంటాం సో ఇది ఎగ్జామినేషన్ లో ఈ సిద్ధాంతాన్ని రావచ్చు మనకి కాబట్టి ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ద రైట్స్ ఆఫ్ ద నేటివ్ పీపుల్ ఆఫ్ ఎ రీజన్ ఆఫ్ స్టేట్ ఒక రాష్ట్రానికి కానీ ఒక ప్రాంతానికి చెందినటువంటి స్థానికులైనటువంటి ప్రజలు వెళ్తున్నారో వాళ్ళకి అవుట్ సైడర్స్ కంటే ఇమ్మిగ్రెంట్స్ వలస వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ హక్కులు ఇవ్వాలి సిద్ధాంతం ఉంటుంది కదా దాన్ని ఏమంటాము సన్ ఆఫ్ సాయిల్ డాక్టర్ సన్ ఆఫ్ సాయిల్ డాక్టర్ అంటే స్థానికులకే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి దేంట్లో జాబ్స్ లో కావచ్చు ఎడ్యుకేషన్ లో కావచ్చు సో మీకు తెలుసు మీకు దీనికి సాధారణంగా దేనికి వాడతారంటే డిమాండ్ గ్రేటర్ రిప్రజెంటేషన్ అండ్ అటానమీ ఫర్ లోకల్స్ ఇన్ గవర్నెన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్ అంటే పరిపాలన గవర్నెన్స్ అంటే పరిపాలన డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకోవాలి సో పరిపాలనలో కానీ డెసిషన్ మేకింగ్ లో కానీ ఈ లోకల్స్ స్థానికులు ఎవరుతుంటారో వాళ్ళకి గ్రేటర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దాంతోపాటు అటానమీ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ రూపంలో ఈ సన్ ఆఫ్ సాయిల్ డాక్ట్రిన్ అంటే స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఎక్కువ ప్రాధాన్యత సిద్ధాంతం పనిచేస్తుంది మనకు ఇది రెండోది ఎగ్జాంపుల్ మనకి ఈ లోకల్ రిజర్వేషన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ చేయడం అనేది ఈ రోజు మనం చూస్తున్నాం కర్ణాటకలో కావచ్చు గోవాలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ కనిపిస్తున్నాం మనకి అంటే ఇక్కడ కుల రిజర్వేషన్ కాదు కుల రిజర్వేషన్ కాదు గమనించారు ఇక్కడ ఇది సామాజిక రిజర్వేషన్ కాదు ఎకనామిక్ రిజర్వేషన్ ఎవరికి రీజన్ ఆధారం ఇస్తున్నారు రిజర్వేషన్ గమనిస్తారు మీరు రకరకాల రిజర్వేషన్స్ ఇక్కడ నీకు ఉమెన్ రిజర్వేషన్ కాదు ఇది నీకు బీసీ రిజర్వేషన్ కాదు ఎస్సీ కాదు ఎస్టీ సామాజిక రిజర్వేషన్ కాదు ఇది ఆర్థిక రిజర్వేషన్ కాదు ఇది దేని ఆధారం ఇస్తున్నారు స్థానికులు అనే ఆధారం దీన్ని మనం సన్ ఆఫ్ సాయిల్ డాక్టర్ అంటాడు దాని ఎగ్జాంపుల్ రాయించారు సో దాంట్లో చూస్తే ఈ కర్ణాటకలో కావచ్చు గోవాలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఈ సిద్ధాంతం పనిచేస్తుంది ముఖ్యంగా మనం చూస్తే ఈ పాలసీలో మనం ఏం చేస్తున్నామంటే రిజర్వింగ్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఈ లోకల్ రిజర్వ్ స్టేట్ మనకి ఎవరైనా స్థానికులు వచ్చారు మనకి ఏముంటాయి తెలుసు మీకు 85% ఎవరికి ఉన్నాయి మనకైనా ఎవరికి ఇస్తున్నారు జాబ్స్ ఈరోజు మనం 95% వచ్చే కాళ్ళకి ఈ రోజు మనకు ఉండేటువంటి జాబ్స్ ఏమవుతున్నాయో స్థానికులకు ఇస్తున్నారు 5% మాత్రమే బయట ఇస్తున్నారు మరి అదే విధంగా మనకి ఎడ్యుకేషన్ వచ్చే కాళ్ళకి 85% వచ్చే లోకల్కి ఇస్తారు 15% నాన్ లోకల్కి ఇస్తారు ఇంతకుముందు గతంలో గమనిస్తే ఒక జనరేషన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ఆంధ్ర యూనివర్సిటీ వేరే ఎస్వి యూనివర్సిటీ వేరే ఉస్మానియా యూనివర్సిటీ 3 ప్రాంతాలు ఒక్కొక్క ప్రాంతంలో అటు ఆంధ్రాయి రాయలసీమ తెలంగాణ 3 ప్రాంతాల్లో 3 విశ్వవిద్యాలయాలు ఉంటే వాటికి అనుబంధంగా మిగతా కాలేజీలని అనుబంధంగా అఫిలియేటెడ్ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఎస్వి యూనివర్సిటీ అఫిలియేటెడ్ నాగార్జున యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ అయిపోయింది ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి 2 యూనివర్సిటీ వాటికి అనుబంధంగా ప్రతి జిల్లా కేంద్రం కూడా ఈరోజు చేసినాయి అంటే ప్రతి చోట ఎలా వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు జాబ్స్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ 85% ఆఫ్ సీట్స్ లోకల్ వాళ్ళకి 15% నాన్ లోకల్ ఇస్తారు దీన్ని సమాప్తి అలాగే జాబ్స్ వచ్చేకాడికి 95% వచ్చి లోకల్ వాళ్ళకి 5% జాబ్స్ నాన్ లోకల్ ఇది సమాప్తి అంటే స్థానికులకి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు రాయొచ్చు ఇలాగే మీ దగ్గర చూస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆఫన్ యూస్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోకల్ పాపులేషన్ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రయోజనాల కోసం కాపాడాల్సిన వార్తలు ప్రమోటెడ్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ వాళ్ళకు ఉండేటువంటి సోషల్ డెవలప్మెంట్ వాళ్ళకు ఉండే ఎకనామిక్ డెవలప్మెంట్ సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిని మనము లక్ష్యంగా చేసుకుని ఇవి జరుగుతుంది దీన్ని మనము సన్స్ ఆఫ్ సాయిల్ ఎంబ్లమ్ అని ఇక్కడ రెడ్ కార్పెట్ చూసాము ఇక్కడ రిజర్వ్ ఎవరు పోవడం లేదు వీళ్ళు మాత్రమే వెళ్ళగలిగినట్టు లోకల్ తెలుస్తుంది జాబ్స్ వేరే ఉంటుంది డెఫినేషన్ అలాగే వీటికి వేరే సో అది ఒక్కో దానికి లోకల్ డెఫినేషన్ ఉంటాడు మనకు 4/7 కాన్స్టిట్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ అంటారు మీరు గురించి 4 7 ఏళ్ళు ఉంటుంది ఒక 10th క్లాస్ వరకు దాంట్లో 4 సంవత్సరాలు వరుసగా మీరు ఎక్కడ చదువుకుంటే అదప్పుడు మీరు లోకల్కి వెళ్ళిపోతారు అలా చదవబోయింటే ఒకవేళ మీ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయితే ఎస్ మీరు అక్కడ ఉండే నివాసం అన్నట్టు ఉండాలి ఇలాంటి అనేకమైన కండిషన్ పెట్టి స్థానికుడు అనే పేరుతో డెఫినేషన్ ఉంటుంది మీకు జాబ్స్ లో కానీ వీటిలో కానీ సో వాళ్ళకి మాత్రం రెడ్ కార్పెట్
సో ఉద్యోగార్థులు ఆందోళన చేస్తున్నారు, మాకు లోకల్కి పోవాలి, ఎస్ మేము సన్స్ ఆఫ్ సాయిల్, ఈ భూమిపై పుట్టే ఈ ప్రాంతంలో పుట్టే మాకే ప్రారంభించాలని గొడవ చేస్తున్నారు. ఆ విధంగా కర్ణాటక అసెంబ్లీలో ఈరోజు గొడవలు జరిగి ఇంకా ఉద్యమం తీవ్రమైంది. సో ఈ విధంగా మనకు చూస్తున్నాం. మరి దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనకు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ క్లబ్స్ ప్రాంతీయ కనిపిస్తోంది. 29 ఫోర్త్ ఐ థింక్. సో మనకి ఇక్కడ చూస్తే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ కాన్ఫరెన్స్, ఈ రాష్ట్రాల మధ్య మనకు ఇంటర్ స్టేట్ అంతర్రాష్ట్ర జల వివాదం అంటే ఇది కూడా రీజన్సే కదా, ప్రాంతీయతే కదా, అంతా భారతదేశం అంతా పంచుకోవడానికి ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూసాం కావేరి వాటర్ దిగిపోతుంది, అప్పుడు నా పంటలు ఏంటి అనేది స్వార్థం కూడా మనం రైటర్గా మాట్లాడుతున్నాం, వాళ్ళకు ఉండే అవసరాలు. సో ఈ విధంగా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ కాన్ఫరెన్స్ అంటే అంతర్రాష్ట్రాల జల వివాదాలని ఈ రోజు ప్రాంతీయ కిందకి వస్తాయి. ఇక్కడ ఇప్పటి వరకు కోఆపరేషన్ చూసామంటున్నాం, ఇక్కడ నాన్ కోఆపరేషన్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎందుకు ఏర్పడ్డాయి సమాఖ్యలు, మనం ఒక ప్రాంతంలో సహకరించుకుంటామని చెప్పారు. ఇప్పుడు నాన్ కోఆపరేషన్, ఒకరు సహకరించుకోకూడదు. అదేనా ఇంతకుముందు చూసాం రకరకాల టైప్స్, అవి సహకరించుకోవాలి, సహకరించుకున్న పక్క రాష్ట్రాలు పక్క ప్రాంతాన్ని. ఇక్కడేమో ఒకరితో సహకరించుకోవాలి పెట్టి, ఉదాహరణకి కర్ణాటక తమిళనాడు బెస్ట్ ఎగ్జాంపుల్, కర్ణాటక అండ్ తమిళనాడు. ఇది manifestation criticism where two or more states engage in conflicts. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ రాష్ట్రాలు అనేటువంటివి అవి కాన్ఫ్లిక్ట్స్ వివాదాల్లో గొడవలు పడుతూ ఘర్షణ పడుతుంటాయి. ఏది దేనికంటే ప్రాంతీయ తత్వం. ఎందుకోసం అంటే షేరింగ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఫ్రమ్ ఏ కామన్ రివర్, ఒకే రివర్ ఆ రెండు రాష్ట్రాలు పోవాలి. పై రాష్ట్రం ఏమంటుంది, కింద నీళ్ళు కింద రాష్ట్రం ఎండిపోతున్నారా బాబు, సముద్రంలో పోయింది నాకు వద్దు నీకేంట్రా బాబు అంటుంది. సో ఇలాంటి గొడవలు చూస్తుంటాం. వీటిని కామన్ రివర్, ఒకే రకమైన రివర్ వివిధ రాష్ట్రాల గుండా ప్రవహించినప్పుడు అప్పుడు ఏమవుతాయంటే ఆ షేరింగ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ఆ నీళ్లను పంపిణీ చేసుకుంటూ వచ్చేటువంటి సమస్య దేనికి దారితీస్తుంది, కాన్ఫ్లిక్ట్స్, గొడవలకి, వివాదాలకు దారితీస్తుంది. నాన్ కోఆపరేషన్, ఒకరు సహకరించుకోకుండా పోతారు. సో అప్పుడు మన ప్రాంతీయ తత్వము రీజన్లో బాగా కనిపిస్తుంటుంది. ఈ నాన్ కోఆపరేషన్ అండ్ ప్రొటెస్ట్, ఒకరితో ఒకరు సహకరించుకోకూడదు, ప్రొటెస్ట్ ఆందోళన often used to assert the rights of the states for the use of the shared resources. కాబట్టి షేర్ రిసోర్సెస్ అంటే ఏవైతే కామన్ గా పంచుకుంటున్నది, ఇలాంటి వాటిపైన వాటికి ఉండేటువంటి హక్కులు నువ్వు వాడాలి నేను వాడాలనే రూపంలో ఈ నదీ భేదాలు కనిపిస్తున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర వర్సెస్ ఆంధ్రప్రదేశ్. మీకు తెలుసు, గుర్తుంది కదా, మహారాష్ట్ర ఏముంటుంది, పైనుంచి పుడుతుంది కృష్ణ, కిందకు వచ్చేటప్పుడు ఏముంటుంది, పైన కట్టేస్తుంది డ్యామ్లు, నీళ్ళు వల్ల కింద ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటే నేను కడతా ఉంటుంది, మరి కట్టి నీ ఉద్దేశం నీళ్ళే కట్టడానికి వస్తే మా రవాస నీళ్ళే కొట్టుకున్నాం, సముద్రంలో కలుసుకోకుండా మేము ఆపుకుంటా ఉంటాం, ఒప్పుకోదు కట్టడానికి. మనం అడగచ్చు పైన వాటర్ కాబట్టి మీరు ఆపేసి మరి నీళ్ళు అడగచ్చు. కింద ఉండేవాడు అంటే రివర్స్ అనమాట. అంటే ఎందుకంటే ఇన్ని డిఫరెంట్ పొలిటికల్ ఇష్యూస్ స్వార్థపరంగా రాజకీయాలు వాడుతుంటారు, అందువల్ల వస్తున్నాయి. సో అలాగే తమిళనాడు మనకు ఉండేటువంటి ఈ మధ్య కర్ణాటక మధ్య ఎప్పుడు గొడవే, కరెక్ట్ గా వెళ్ళేటప్పుడు బస్సులు ఆపేస్తుంటారు, ఎక్కడ పోవడానికి లేదు, చాలా సందర్భాలు ఇబ్బంది పడుతుంటాం టూర్లు. సో ఇది మీకు ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. అంటే ఎగ్జామినేషన్ లో కొంచెం ఇమేజ్ గుర్తుంటుందని, ఇక్కడ తమిళనాడు గొడవ చేస్తుంటే ఇక్కడ కర్ణాటక గొడవ చేస్తారు, మీకు తక్కువ కానీ వీళ్ళ ప్రయోజనం వీళ్ళని, వాళ్ళ ప్రయోజనం వాళ్ళని. ఇక్కడ వీళ్ళ రెచ్చగొట్టే రాజకీయ నాయకులు ఉంటారు, ఇక్కడ రాజకీయ నాయకులు ఉంటారు, ఎవరి స్వార్థం వాడిది, ఎవరి ప్రయోజనం వాడిది. ఇక్కడ మనం చూస్తే కర్ణాటక నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వస్తా ఉంది, ఏ రివర్ వస్తుందో మనకి మామూలుగా. సో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ క్లియర్ ఇలా కావేరీ వచ్చేటప్పటికి ఇక్కడ పెద్ద రిజర్వాయర్ కడుతున్నారు తమిళనాడు. వీళ్ళకి అబ్జెక్షన్, ఇక్కడ డ్యామ్ కడితే కిందకి రావు, ఇక్కడ కడితే వాళ్ళకి ఏమవుతుంది అని మనం మాట్లాడామనుకో అది కూడా. అంటే ఈ విధంగా ఈ నాన్ కోఆపరేషన్ కి కాన్ఫ్లిక్ట్స్ కి ఇక్కడ ఈ రోజు ఈ కృష్ణరాజ సాగర్ ఏమవుతుందో ఇలా వాటర్ ఇలా వచ్చి ఇక్కడ వచ్చింది. సో ఈ విధంగా ఇటు కర్ణాటక తమిళనాడు మధ్య ఎప్పుడో వివాదమో ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఎవరు తప్పడానికి లేదు, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి స్థానికమైన ప్రజల యొక్క డిమాండ్స్ అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాల్సి వస్తుంది, అది ప్రాంతీయ ప్రజలకు దారితీస్తుంది. ఇలాంటివి మనం వస్తున్నాం. నెక్స్ట్ వచ్చే ఇక్కడికి మనకు ఈ తమిళనాడు ఉండేటువంటి స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ తమిళనాడు ఏం చేస్తుందంటే ఎడ్యుకేషన్ పాలసీ, మనకు ఫారెస్ట్ పాలసీ, ఫ్యాక్టరీ పాలసీ, అలా దానికి ఒక పాలసీ ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన పాలసీ, దాన్ని ఏమంటున్నాం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020. మీకు అందరూ తెలుసు ఈ రోజు విద్యా విధానం దీనికి సంబంధించి రాస్తుంది. దేని ఆధారం అంటే ప్రాంతీయ తత్వం రీజన్. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ తమిళనాడు ఏం చేసిందంటే NEP యొక్క 3 లాంగ్వేజ్ ఫార్ములా, త్రిభాషా సిద్ధాంతం అంటాం తెలుగులో, త్రిభాషా సిద్ధాంతం, 3 లాంగ్వేజ్ ఫార్ములా,
దాన్ని రిజెక్ట్ చేసి తిరస్కరించింది. నేను చేయను, అమలుపరచను. ఎందుకంటే మేము తమిళ నేర్చుకుంటాం, ఇంగ్లీష్ నేర్చుకుంటాం, హిందీ ఎందుకు నేర్చుకోవాలి? హిందీ ఎందుకు నేర్చుకోవాలి? పోనీ పని చేయండి, మీరు తమిళ నేర్చుకోండి, ఉత్తరాది రాష్ట్రాల్లో మేము నేర్చుకుంటాం. మీకు అర్థమైంది ఇప్పుడు? మీరు నేర్చుకోండి, మా తమిళ నేర్చుకుంటారా? మీకు కష్టం, మాకు కూడా కష్టం హిందీ. మీరు హిందీ మాకు పెట్టడం వల్ల మా పిల్లకాయలు హిందీలో రాదు, మాకు నేర్చుకో, వేరే భాష నేర్చుకో కష్టం ఉంటుంది, అప్పుడు ఎగ్జామ్ పెట్టడం నష్టపోతున్నాం అనేది ఒక అబ్జెక్షన్. అందుకే మనం కూడా చూసి వాట్సాప్లో తమిళనాడు మన రైల్వే స్టేషన్ నిండిపోయినా అది చాలా అంటే చట్టం పరంగా రైల్వే దాంట్లో పోవద్దు, వెళ్ళారు, క్లియర్ గా వాదించారు, నల్ల పెయింట్ డబ్బాలు తీసుకెళ్ళి పులిబొమ్మ వేసుకున్నటువంటి ఈ తమిళనాడు వాళ్ళంతా వెళ్ళారు, వెళ్ళేసి ప్రొటెక్ట్ చేశారు, నిరసన తెలియజేశారు, మొత్తం బోర్డు ఉంది కానీ హిందీ పైన కొడేశారు, ఇంగ్లీష్ చూస్తాం, తమిళ చూస్తాం అంతే, నీకు అలా చదువుకోపోయి అది మాకు అన్నట్టుగా జరిగింది. సో ఇలాంటి ఉద్యమాలే ఇక్కడ మనకు ఎన్ఈపిలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కనిపిస్తున్నాయి. కాబట్టి ద రిజెక్షన్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా యాజ్ సీన్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో కనిపిస్తున్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా త్రిభాషా సిద్ధాంతంలో మన ఈ రోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ నూతన విద్యా విధానము 2020 వచ్చినటువంటి తిరస్కరణ రిజెక్షన్ రూపంలో మనం చూస్తున్నాం. This is a manifestation of Buddhism, where a state rejects a national policy on education. ఒక రాష్ట్రం అనేది ఈ రోజు జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించబడిన రూపంలో ఈరోజు కనిపిస్తూ ఉంది. సైటింగ్ కన్సర్న్స్ అబౌట్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎ పర్టికులర్ లాంగ్వేజ్ ఆర్ కల్చర్. ఒక ప్రాంతం పైన ఒక సంస్కృతిని బలవంతంగా పెట్టి ఒక ప్రాంతం పైన మాకు రాని భాష మీరు పెట్టి మీ ఆధిపత్యాన్ని సూచిస్తున్నాయి అనే పేరుతో ఎన్ఈపిని ఒక రాష్ట్రం తిరస్కరించేసింది. ఆ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం మనం చూస్తున్నాం. సో ఈ విధంగా మనకు ఇక్కడ మనకు ఈ 3 లాంగ్వేజ్ దాంట్లో జరుగుతున్నాయి. ఈ కేసులో తమిళనాడు ఏం చేస్తుంటే ప్రొటెస్టెడ్ మనకు ప్రపోజల్ ఇంక్లూషన్ ఆఫ్ హిందీ యాజ్ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్స్. ఎన్ని పేరు చెప్తుంది హిందీని స్కూల్స్ లో 10th క్లాస్ వరకు థర్డ్ లాంగ్వేజ్ పెడితే ఇది ఖచ్చితంగా బ్లడ్ రిజెక్ట్ చేసింది. తమిళనాడు మేము తీసుకోం, మాకు హిందీ వద్దు అనేది ఆందోళన చేస్తున్నారు. అందుకే కాంట్రవర్సీ ఆఫ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే 3 త్రిభాషా సిద్ధాంతమో వివాదాస్పదంగా కూర్చుంది తమిళనాడు. తమిళనాడు రిజెక్ట్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇది మాకు వద్దు అని తిరస్కరిస్తున్నారు రాష్ట్రం అని. సో ఇక్కడ తమిళియన్స్ లో వాట్ లాంగ్వేజ్ దే నీడ్, ఇక్కడ కమలాసన్ కానీ వీళ్ళంతా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, సినిమా యాక్టర్లు, మేధావులందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాకు తెలుసు నో వాట్ లాంగ్వేజ్ దే నీడ్, మాకు కావాల్సిన భాష మాకు తెలుసు, మీరెవరు చెప్పడానికి, హిందీ నేర్చుకోని చెప్పడానికి, అవసరం నేర్చుకుంటాం అనే టైంలో తిరస్కరిస్తున్నారు. సో ఇది మనకు ఇంకొక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో మరి అదే విధంగా చూసినప్పుడు ఈ రీజనల్ చూసినప్పుడు మనం ఇక్కడ మనకు అనేకమైన ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంటాయి. ఓవర్ ద ఫాస్ట్ 3 డికేడ్స్ గడిచిన 3 దశాబ్దాలు చూస్తే ద రోల్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఇన్ ద కంట్రీస్ ఫారెన్ రిలేషన్ హస్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ. ఎందుకంటే ఇటీవల చూస్తే మన భారతదేశంలో ఉండేటువంటి ఫారెన్ రిలేషన్స్ అనేది ఈ రోజు ఎక్కువైనాయి. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు పోలిస్తే మనకు ఇక్కడ మనకు ఈ భారతదేశంలో ఉండే రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో రిలేషన్స్ పెంచుకుంటాయి. అంటే ఒకప్పుడు అలా కాదు, ఒక దేశం మాత్రమే రిలేషన్స్. ఇప్పుడు రాష్ట్రాలు కూడా డైరెక్ట్ గా ఇతర దేశాలతో ఒత్తిడి పెట్టుకుంటున్నాయి. ఇలాంటి రూపాలు మనకు కనిపిస్తున్నాయి. In most countries, the exercise of foreign policy India is vested in the central government. మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చూస్తున్నాం. అసలు ఫారిన్ రిలేషన్స్ విదేశాంగ విధానం ఎవరి చేతిలో ఉంటుంది, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తుంటే దానికి యూనియన్ లిస్ట్ లో ఉండాలి. కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసినప్పుడు భారతదేశంలో కూడా ఇతర దేశాలతో సంబంధం కలిగి ఉండేది ఫారెన్స్ ఉన్నాయంటే అది సెంట్రల్ లిస్ట్ లో ఉంది. కాబట్టి ఇది ఎవరి పవర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. అయితే డిస్పైట్ దీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ సెవెరల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్, కొన్ని ఆర్థికమైన కారణాల వల్ల, పొలిటికల్ ఫ్యాక్టర్స్ రాజకీయ కారణాల వల్ల ఫేవర్ ద వే ఫర్ స్టేట్స్ తో ఎమర్జ్ యాజ్ కీ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఫారిన్ పాలసీ. అంటే రాష్ట్రాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ వల్ల, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల నిజానికి ఎవరు చేసుకోవాలి, పవర్ ఎవరి చేతిలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లో. ఇష్ట ఏంటిది ఇతర దేశాలతో సెంట్రల్ దే. అయినప్పటికీ డిస్పైట్ దిస్ ఇక్కడ రాష్ట్రాలు చేస్తున్నాయి అంటే డైరెక్ట్ గా వాటికి ఉండేటువంటి పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల, వాటికి ఉండే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ రోజు అవి ఫారిన్ పాలసీలు స్టేక్ హోల్డర్స్ గా అవి అది ప్రాసెస్ ఆఫ్ కామన్లీ రెఫర్డ్ యాస్ పారా డిప్లొమసీ అనే పేరుతో అకాడమిక్ లిటరేచర్ కొంతమంది వచ్చింది. డిప్లొమసీ అంటే ఈరోజు దౌత్యం ఇతర దేశాల్లో కొత్త రకం టెక్నాలజీ వచ్చేసింది లిటరేచర్కి. ఆ లిటరేచర్ పేరు పారా డిప్లొమసీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం లేకుండా ఈ రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి దేశాలతో డైరెక్ట్ గా పెట్టుకోవడం. అదేనమ్మా మనం మిలిటరీ, పారామిలిటరీ. అలాగనే మనం మెడిసిన్ అంటుంటాం
పారామెడికల్ అంటాం. సో ఆ టైప్ లో ఒక విధంగా చెప్పాలంటే అనుబంధంగా ఈ రాష్ట్రాలు ఎవరి పాటు వాళ్ళు ఇతర దేశాలతో వాడుకుంటే ప్రయోజనాల దృష్ట్యా పెట్టుకోవడం మరియు ఇది కొత్త రకం వచ్చినటువంటి పద్ధతి. దీనికి అందుకే మనకి అకాడమిక్ లిటరేచర్ లో ఈ న్యూ టెక్నాలజీ డెవలప్ అయింది. దాని పేరే పారా డిప్లొమసీ. ఇట్ ఈస్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏంటి రీజనలిజం. ప్రాంతీయానికి ఎగ్జాంపుల్ ఈ పారా డిప్లొమసీ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటి ఆంధ్రులు కదా, దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా దీనికి ఈ పారా డిప్లొమసీ అంటే నీకు సెంట్రల్ తో పని లేకుండా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. దానికి సౌత్ ఏషియాతో చూసాం. సింగపూర్తో పెట్టుకున్నామా? అమరావతి తెలుసు కదా, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ మనం సిఆర్డి అంటున్నాం. ఎవరితో డైరెక్ట్ గా సింగపూర్తో పెట్టుకుంటాం రిలేషన్స్. అర్థమైంది కదా. అంటే ఈ విధంగా అంటే రైట్ రాంగ్ మాట్లాడదు. అంటే ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు డైరెక్ట్ గా మారినటువంటి పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రత్యక్షంగా కూర్చొని వేరే దేశాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాయి. దీన్ని పారా డిప్లొమసీ అనే పదము ఇది అకాడమిక్ లిటరేచర్లకి కొత్త పదం ఎంటర్ అయింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండేటువంటి సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, అక్కడ ఉండే కంపెనీలు కావచ్చు, వాళ్ళు ఇన్వైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం చూస్తే డైరెక్ట్ గా యుఎస్ఏతో రిలేషన్స్ పెట్టుకోవడం మొదలుపెట్టింది. సో కాబట్టి సౌత్ ఈస్ట్ ఏరియాతో సింగపూర్ కానీ, మలేషియా, తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటే యుఎస్ఏతో తమిళనాడు పెట్టుకుంది. ఇవన్నీ కూడా ట్రేడ్ కానీ కల్చరల్ టైస్, సాంస్కృతికమైనటువంటి సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాయి ఇతర దేశాలతో. సో మన దేశానికి బయట ఉండే దేశాలతో ప్రత్యక్షంగా రాష్ట్రాలు అనేటువంటి ఏర్పాటు చేయడం. సో ఎస్ ఇన్స్టెన్స్ ఆఫ్ రీజనిజం, ప్రాంతీయ తత్వానికి ఇది కూడా మనము ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ముఖ్యంగా మనకు ఉండేటువంటి దాంట్లో ఇక్కడ మనకు వెళ్తే మహారాష్ట్ర అనగా ఇప్పుడు కాకుండా కనిపిస్తుంది. ఏం పార్టీ? ఎంఎన్ఎస్ పార్టీ కనిపిస్తుంది. ఉన్నారు ఎట్లన్నా ఎంఎన్ఎస్ పార్టీ. ఎం అంటే మహారాష్ట్ర, ఎన్ అంటే నవనిర్మాణ్, ఎస్ అంటే సేవ. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేవ అంటే మేము నూతనమైనటువంటి దాన్ని నిర్మిస్తాము అనే పేరుతో ఒక ప్రత్యేకమైన ప్రాంతీయమైన పార్టీ పుట్టింది. దాని పేరు ఎంఎన్ఎస్ పార్టీ అంటారు. ఈ పార్టీ ఏం చేస్తుందంటే అది మైగ్రెంట్ వర్కర్స్, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని, వర్కర్స్ ని, కూలీల్ని మనం మైగ్రెంట్ వర్కర్స్ పేరుతో పిలుస్తాం. వాళ్ళ పైన వైలెన్స్ చెలరేగింది, అటాక్స్, దాడులు ఒక మాట చెప్పాలంటే. సో కాబట్టి మనం ఈ రోజు ఈ మహారాష్ట్రలో ఉండేటువంటి ఎంఎన్ఎస్ పార్టీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనే పేరుతో ఏమవుతుందో అది బయట నుంచి వచ్చినటువంటి ఎవరైతే నార్త్ ఇండియా చూస్తున్నారో, బీహార్ నుంచి చూస్తున్నారో, ఉత్తరప్రదేశ్ చూస్తున్నారో, మీ వల్ల మాకుండే స్థానికులకు ఉండే ఉద్యోగాలు పోతున్నాయి, మీరెవరు అనే పేరుతో వాటి పైన మైగ్రెంట్ వర్కర్స్ పైన దాడులు చేస్తున్నారు. సో టార్గెటింగ్ నార్త్ ఇండియన్స్, బ్యానింగ్ భోజ్పురి ఫిలిమ్స్. నార్త్ ఇండియన్స్ వాళ్ళని టార్గెట్ చేస్తూ భోజ్పురి ఫిల్మ్స్, మీకు సినిమాలు భోజ్పురిని, సో ఈ భోజ్పూర్ అనేటువంటి పేరుతో ఉండేటువంటి సినిమాలు బ్యాన్ చేస్తున్నాయి. మాకు ఈ రోజు చెప్పాలంటే మా బాంబేలో ఫిల్మ్ తరఫున ఎక్కడ తీసుకొస్తాం మాకు అనే పేరుతో ఒక డీజిల్ ఫిల్మ్ తీసుకొచ్చి మీ ఇండస్ట్రీ, మా ఇండస్ట్రీ పోతుంది, మీ కల్చర్ మా కల్చర్ ఉంచుతున్నారు, మీకు మీ వల్ల మాకు స్థానిక ఉద్యోగాలు పోతున్నాయి అనే ఫీలింగ్ వచ్చేసి అక్కడ ఉండే కొట్టడం, తిట్టడం, హింస చేసి తరివేసి వెళ్ళిపోతారనేసి దాడులు జరుగుతున్నాయి. సో దిస్ ఈస్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ రివిజం వేర్ లోకల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ గ్రూప్స్ target outsiders or immigrants, often with violent means, to protect the interest of the native population. To protect the interest of the native population. స్థానికంగా ఉండేటువంటి, నేటివ్ గా ఉండేటువంటి పీపుల్, ప్రజలు ఎవరుతున్నారో వాళ్ళకు ఉండేటువంటి ప్రయోజనాలు, ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసంగా అక్కడ ఉండేటువంటి లోకల్ గా ఉండి స్థానికంగా ఉండేటువంటి పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు కానీ, గ్రూప్స్, రాజకీయ సమూహాలు కానీ అవి ఏం చేస్తారంటే అవుట్ సైడర్స్, ఇమ్మిగ్రెంట్స్, బయట నుంచి వలస వచ్చినటువంటి బయట వ్యక్తులపైన అవి ఇక్కడ ఈ దాడులు చేయడం అనేది వైలెంట్ అంటే అదొక హింసాత్మకమైన దాడులు వచ్చేది ఒక ప్రాంతీయ తత్వంగా మన పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. సో ఈ కేసులో ఈ ఎంఎన్ఎస్ పార్టీ అంటే మహారాష్ట్ర నవనిర్మాణ సేన అవుతుందో ఇది మహారాష్ట్రలో ఏం చేస్తుంటే నార్త్ ఇండియన్స్ ని అలాగే భోజ్పూర్ ఫిల్మ్స్ టార్గెట్ చేస్తూ ఈ కల్చరల్ ఐడెంటిటీ కావాలి, మా మహారాష్ట్రకి ఉనికిపోతుంది అనే పేరుతో దాడులు చేస్తుంది. ఇది మన ఉద్యమంలో చెప్పుకోవచ్చు. ఈ రోజు మీరు పేపర్ టీవీలో చూస్తే ఇలా కనిపిస్తున్నాం, ఎక్కడ పెట్టినా చల్లా చెదురుగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళు దాడులు చేస్తున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళ పైన, ఇమ్మిగ్రెంట్స్ పైన. సో ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ రోజు ఇది తెలిసి ఇక్కడ ఇది లైట్ గా ఉండేది మహారాష్ట్రతో వైలెన్స్ రెడ్డిగా ఉంటుంది వైలెన్స్. ఈ పక్కన యూపీ, ఇక్కడ బీహార్. యూపీ బీహార్ నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు యూపీ నుంచి బీహార్ నుంచి వచ్చారు. ఇదంతా మహారాష్ట్ర. ఈ రెడ్డి కూడా అంతా వైలెంట్ ప్లేసెస్, హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే బయట నుంచి కొట్టేస్తారు, అప్పుడు పారిపోతున్నారు. ఇటీవల మనం చూసాం
వర్కర్స్ అక్కడ కూడా అట్లాగే ఉన్నాయి. వేరే దేశాల్లో ఉన్నట్టు బయటకు వస్తే అక్కడ చంపేస్తారు మనుషులు తీసుకెళ్ళి. అంటే ఒక రకమైనటువంటి ఒక ప్రాంతీయ తత్వం ఎక్కువైపోయింది. మన యూనిటీ అండ్ డైవర్సిటీ మాట్లాడుతున్నా, భిన్నత్వం ఏకత్వం మాట్లాడుతున్నా, కట్న సినిమాలా మాట్లాడుకుంటున్నా ఈ రోజు జరుగుతున్నటువంటి హింసలు ఏంటంటే ఈ రోజు భారతదేశం యొక్క ఉనికి ప్రమాణకరం మారింది. కానీ వుడ్ బి బ్యూరోక్రాట్స్ గా మీకు ఈ విషయం తెలియాలి కాబట్టి వాళ్ళు పుస్తక సిలబస్ లో పెట్టారు. ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన సమైక్యతకు భంగం కలిగేటువంటి పరిస్థితి. సో అలాగే మనం చూస్తే మనం అనేక సార్లు డిస్కస్ చేసాం, మరియు డిస్కస్ చేస్తున్నాం ఖలిస్తాన్ మూవ్మెంట్. ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ అనేది ఒక సెపరేటిస్ట్ మూవ్మెంట్, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమం. దేనికంటే క్రియేటివ్ హోమ్లాండ్ ఫర్ సిక్స్ బై ఎస్టాబ్లిషింగ్ ఎథ్నో రిలీజియస్ సావరెన్ స్టేట్ కాల్డ్ ఖలిస్తాన్. లిటరల్ చెప్పాలంటే ల్యాండ్ ఆఫ్ ద ఖల్సా ఇన్ పంజాబ్ రీజియన్. పంజాబ్ ప్రాంతం చూస్తే మీకు తెలుసు పాకిస్తాన్ సగం ఉంది, ఇండియాలో సగం ఉంది. ఆఫ్టర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 1947 విడిపోయిన తర్వాత సగం పంజాబ్ అటు వెళ్ళిపోయింది, సగం పంజాబ్ ఉంది. ఈ మొత్తాన్ని కలిపి వాళ్ళు ఇచ్చిన ఇవ్వగానే మా వరకు సపరేట్ గా ఎవరైతే పంజాబ్ లో ఉన్నామో మా ప్రాంతంలో ఇది ఖల్సా అనేటువంటి ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకమైన సిక్ మతస్థులు మేము. మా ప్రత్యేకమైన మతం ఉంది, ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, కానీ ప్రత్యేకమైన దేశం ఇచ్చేసాము. కాబట్టి సావరెన్ స్టేట్ సార్వభౌమాధికారం కలిగినటువంటి మా ప్రత్యేకమైన ప్రతిపత్తి గల ఆ దేశం కావాలి. దాని పేరే ఖలిస్తాన్. ఖల్సా ల్యాండ్ ఆఫ్ ఖల్సా. ఖల్సా ఒక ప్రత్యేక మతం, ఒక ఉద్యమం, కల్చర్. సో ఇవాళ పేరుతో సిక్కులు చేసినటువంటి ఒక హోమ్ ల్యాండ్ డిమాండ్, ప్రత్యేక దేశం. హిందుస్థాన్ అంటే మేము ఎందుకు ఉండాలి, హిందుస్థాన్ లో మాకు ఖలిస్తాన్ కావాలి అని పేరుతో ఇవాళ కూడా కెనడా ఇప్పుడు కూడా జరుగుతున్నాం రావడం మనకి భారతుల పైన ఇది చూస్తున్నాం. సో కాబట్టి ఈ సెపరేటిస్ట్ మూవ్మెంట్, ఈ ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ అనేది అది సెపరేట్ హోమ్ ల్యాండ్ ఫర్ సిక్ కమ్యూనిటీ. ఈ సిక్కు మతం వాళ్ళకి ప్రత్యేకమైన దేశం కావాలనేది ఇది రిలీజియస్ ఐడెంటిటీ, కల్చరల్ ఐడెంటిటీ, మతపరమైన గుర్తింపు, సాంస్కృతికమైన గుర్తింపు కావాలని జరిగేటువంటి ఒక ఉద్యమం రిలీజియస్ కింద వస్తుంది. ఈ మూవ్మెంట్ gained prominence in the 1980s and 1990s and has been largely suppressed by the Indian government. 1990s లో ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ రోజు హోలా తెలిసింది. దాని తర్వాత తెలిసి మీకు జరిగినటువంటిది మనము గురుద్వార్ పైన మిలిటరీ ఆపరేషన్ జరగడం కానీ, దాని తర్వాత కోపం పెట్టుకున్నటువంటి వాళ్ళు మనకు మాజీ ప్రధానమైనటువంటి ఇందిరా గాంధీ బాడీ గార్డ్ చంపేయడము, ఇవన్నీ కూడా మీకు చరిత్ర చదువుంటారు. అంటే ఆ రోజు బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగిందో దీనివల్ల జరగడం, ఇలా నడిచేయడము, అక్కడ గురుద్వారాలో ఈ రకాల ఆయుధాలు దాచిపెట్టడము, మిలిటరీ ఆపరేషన్ జరగడము, అది కోపం పెట్టుకున్న వాళ్ళు బూట్లు వేసుకొని మిలిటరీ వాళ్ళు మాకు వచ్చేసి ఆ అంగరక్షకులు ఉండే వాళ్ళ విశ్వాస భవనం కాల్ చంపేయడము అని మీరు చదువుతారు. అంటే ఈ యొక్క రీజనిజం, ప్రాంతీయ తత్వం వచ్చిందో ఎంతవరకు అనిపోతుంది కాబట్టి ఈ పరాకాష్ఠ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటాం. ఈ రోజు కూడా మనకు డిమాండ్ అంటే కంటిన్యూ అవుతా ఉంది. ఇది ఖలిస్తాన్. ఇది వాళ్ళు చెప్పేది ప్రత్యేకమైన మాకు దేశం కావాలి, మా ప్రత్యేక మేము పరిపాలించుకుంటాం, మాకు సిక్కులు ప్రత్యేక ప్రాంతంగా ఉన్నారు. ఖలిస్తాన్ మూమెంట్ ఇలా జరుగుతూ ఉంది. ఇటు పాకిస్తాన్ ఉంది, ఇటు చూస్తే జమ్మూ కాశ్మీర్ ఖలిస్తాన్. ఎస్, ఇక్కడ ఉండేటువంటి ఏమైతే ఉందో పంజాబ్ ఉండేటువంటి అటు పాకిస్తాన్ లో ఇటు ఇండియాలో ఉండేటువంటి మొత్తం భాగం ఇది ల్యాండ్ ఆఫ్ ఖల్సా అనే పేరుతో జరుగుతున్న ఉద్యమం. దీన్ని మనము రీజన్స్ పరాకాష్ఠ చెప్పుకుంటాం. అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ నెక్స్ట్ లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. ఎందుకంటే ఇది భాషా ప్రాతిపదికమైన రాష్ట్రాలు పడింది. ఇది కూడా రీజనిజమే. ఎందుకంటే మన ఫస్ట్ మొట్టమొదటి 1953లో ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అయిపోయింది. అప్పటి వరకు ఉమ్మడి వెస్ట్ వైల్ తమిళనాడులో ఉండేవాళ్ళం, తెలుసు మీకు, మద్రాసు రాష్ట్రంలో. ఆ మద్రాసు విడిపోయినాం, దాని పొట్టి శ్రీరాము లేక త్యాగం తెలుసు మనకి. 1953లో అప్పుడు సెపరేట్ గా బయట రావడం, కర్నూలు రాజధాని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మీరు హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చదువుకుంటారు. దాని తర్వాత మళ్ళీ కలిసిపోవడం, అవన్నీ తర్వాత మళ్ళా విడిపోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఎస్, ఇక్కడ ఉండే వాటిల్లో ఈ లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, భాషా ప్రాతిపదిక మీద మనకు రాష్ట్రాలు ఏర్పడింది. దీనికి ఎలా అంటే రీజనల్ చెప్పుకోవచ్చు. ఇట్ refers to the process of creating new states or redrawing state boundaries based on linguistic identity. Linguistic identity అంటే భాషా ప్రాతిపదికన ఈ యొక్క స్టేట్ బౌండరీస్, ఈ రాష్ట్రాల సరిహద్దుల్ని రీడ్రాయింగ్, మళ్ళీ రాయడం, పునర్నిర్మించడం, లేదా న్యూ స్టేట్స్, కొత్తగా రాష్ట్రాలు ఏర్పడడం. అంటే ఉండే రాష్ట్రాన్ని మనం మార్చచ్చు, సరిహద్దులు మార్చేసి ఈ జిల్లాలో కొన్ని ఆ జిల్లాలోకి, ఆ జిల్లాలో కొన్ని ఈ జిల్లాలోకి ఇలా మార్చచ్చు. దీన్ని రీడ్రాయింగ్ అంటాం. అలా కాకుండా న్యూ స్టేట్ ఏర్పాటు చేయొచ్చు. సో అలా కావచ్చు. ఏదైనా సరే మొత్తం పైన దేని ప్రాతిపదిక అంటే లింగ్విస్టిక్ బేసిస్, భాష ప్రాతిపదిక మీద ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక చోట న్యాయం ఉండొచ్చు. సో ఇలాంటివి రీజనింగ్ ఎగ్జాంపుల్స్, అంటే ఒక ప్రాంతానికి పరిమితం. సో ఈ పాలసీ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా 1953 ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మొట్టమొదటిగా భారతదేశంలో లింగ్విస్టిక్ భాష ప్రాతిపదిక మీదుగా రాష్ట్రాన్ని పునర్విభజించడం కావచ్చు, కొత్త ఏర్పాటు చేయడం కావచ్చు, ఎక్కడ జరిగిందంటే 1953లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎక్కడ జరిగింది? మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి
తెలుగు స్పీకింగ్ స్టేట్, ఎవరైతే తెలుగు మాట్లాడుతున్నారో తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అనే పేరుతో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుసు మీకు. ఆయన అమరుడు అయిపోయాడు లాస్ట్ కి. ఆ తర్వాత వచ్చిన తర్వాత మనకు ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి తర్వాత ఆంధ్రప్రదేశ్ మరి మళ్ళీ మనకు విడిపోయేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు జరిగింది. సో ఈ విధంగా మనకు 1953లో ఇలా మనకు ఈ పొట్టి శ్రీరాములు యొక్క త్యాగం వల్ల ఇలా ఉండేటువంటి ఇలా ఏర్పడడంతో చూశారు. అంటే ఇది కూడా రీజనలిజం, ప్రాంతీయ తత్వానికి బెస్ట్ ఉదాహరణ. లింగ్విస్టిక్ ఆధారంగా మంచి చెడు మాట్లాడుతున్నారు. భాష ప్రాతిపదిక మీదుగా ఒక దేశంలో ఉండేటువంటి ప్రాంతాలు కానీ రాష్ట్రాలు ఏర్పడడం కూడా ప్రాంతీయ తత్వంకి ఇంగ్లీష్ లో చెప్పాలంటే రీజనలిజం అంటాము. దానికి ఉదాహరణగా ఇప్పుడు ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పుకోవచ్చు. సో అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ డిమాండ్ ఫర్ అటానమీ ఢిల్లీ ఇందాక కూడా పేపర్లో ఢిల్లీ ఏముంటుంది మాకు సెపరేట్ ఇచ్చేయమంటుంది. మరి రాజధాని ఏంటి? ఏం డౌటా? ఏ రాజధాని సార్? ఆంధ్రప్రదేశ్. నేను ఢిల్లీ గురించే మాట్లాడుతున్నాను. నేషనల్ క్యాపిటల్ ఏంటి? ఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీ ఏముంటుందంటే మాకు సెపరేట్ ఇచ్చేయండి. ఇది ఒక సమస్య. అర్థమైంది ఇప్పుడు మీకు? హస్తినాపురి. దిస్ ఇస్ డిమాండ్ ఫర్ గ్రేటర్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఫర్ రీజనల్ స్టేట్. కాబట్టి ఒక ప్రాంతం కానీ ఒక రాష్ట్రం కానీ అంటే విద్యా వెళ్ళిపోతాను చెప్పడం వల్ల మాకు సరిపోవడం స్వేచ్ఛ. ఢిల్లీ పత్రం ఏంటి? కేంద్ర ప్రభుత్వం వేరే ఉంది, రాష్ట్రం వేరే ఉంది. ఇది యూనిట్ తెలిపినా స్టేట్ సమస్య అన్నమాట. సో ఇది ఇక్కడ జరుగుతున్న సమస్య అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటుంటే గ్రేటర్ పొలిటికల్ అటానమీ, రాజకీయంగా మాకు ఎక్కువ పెత్తనం కావాలి. కేంద్ర ప్రభుత్వం ఉంది. మీకు తెలుసు, మీకు గవర్నర్ కి లెఫ్టినెంట్ గవర్నర్ కి తేడా గమనించుకోండి ఒకసారి. గవర్నర్స్ స్టేట్స్ లో ఉంటారు, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎక్కడ ఉంటారు? యూటీసీ యూనిటీస్ లో ఉంటారు. కాబట్టి అక్కడ ఎవరు ఉంటారు? ఇప్పుడు అక్కడ మనకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. అర్థమైందా? మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్కువ, మరి దీనికంటే అది నేషనల్ క్యాపిటల్ కాబట్టి దానికి సంబంధించి ఎవరి పెత్తనం అనేది సమస్య వచ్చింది. నేషనల్ క్యాపిటల్ ఇది. నేషనల్ క్యాపిటల్ అంటే సెంట్రల్ పెత్తనం ఉండాలా, లేదా కొన్నిటి రాష్ట్ర పెత్తనం ఉండాలా? వేరే వేరే పార్టీకి ఇప్పుడు నడుస్తున్న వివాదాలు అన్నమాట. అంటే ఒక విధంగా రీజనలిజం కి ఇది పరాకాష్ట. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సైటింగ్ కన్సర్న్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇంటర్ఫిరెన్స్ లోకల్ గవర్నెన్స్ అండ్ డెసిషన్ మేకింగ్. నీవేంట్రా బాబు, మేము ఎన్నికల ఎలక్షన్స్ లో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏఐపీ వాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు, మీరేంటి పెత్తనం చేసేది ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి? మీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాం కదా, మీ ఇంటర్ఫిరెన్స్ ఏంటి? మీ జోక్యం ఏంటి? డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకుని మీ జోక్యం ఏంటి అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంటే నిజానికి వాళ్ళు చెప్పేది నిజమే ఉండొచ్చు, బట్ రియాలిటీ ఏంటిది? అది మామూలు దేశానికే ఇంటికాయ క్యాపిటల్. సో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీన్ని కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడచ్చు. ఢిల్లీ ఏం కోరుకుంటుందంటే పొలిటికల్ గా, రాజకీయంగా కానీ అలాగే మనకు ఉండేటువంటి దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ అటానమీ, పరిపాలనలో నాకు ఎవరి జోక్యం వద్దు, సెంట్రల్ జోక్యం వద్దని డిమాండ్ చేస్తుంది. ఇది ఢిల్లీ కోరేటువంటి దానికి చాలా కష్టంగా మాట్లాడుతున్నాం. ఇక్కడ చూస్తున్నారు గొడవలు. ఇది ఇక్కడ ఉన్నా కదా మనం ఢిల్లీ అంతా ప్రశాంతంగా ఉందాం అనుకుంటాం, కానీ అక్కడ జరిగేటువంటి రోజు కామన్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటే ఇలాంటి ఏదో ఒక మొదలు తాగుతుంటారు కూడా. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో ఢిల్లీ గవర్నమెంట్ స్ట్రగుల్స్ బిట్వీన్ అటానమీ అండ్ టైట్ కంట్రోల్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఢిల్లీ గవర్నమెంట్ అనేది, ఢిల్లీ ప్రభుత్వం అనేది ఈ రోజు ఏంటంటే అటానమీ, స్వయం ప్రతిగా టైట్ కంట్రోల్ అదేమో గట్టిగా బిగిస్తా ఉంది సెంట్రల్. ఎందుకంటే అవసరం భద్రత పరంగా. మొత్తం అక్కడే ఉండేది మనం మొత్తం ఆగిపోతూ అక్కడికి వస్తా ఉంటే నాకు స్వయం ప్రతిపండి. వీటి మధ్య ఈ రోజు ఢిల్లీ నగరం వస్తుంది. ఇది కూడా రీజనలిజం కి, ప్రాంతీయ తత్వం అంటే ఏంటో మాట్లాడో దానికి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినప్పుడు మరి ఇక్కడ డిమాండ్ ఫర్ అటానమీ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఢిల్లీ చూస్తే the demand for autonomy in Delhi has been a persistent issue since the formation of the national capital territory. మనకి ఇప్పుడు అమరావతి ఉంది కదా ఆంధ్రప్రదేశ్ కి, ఏమంటాం? సిఆర్డి అంటాం, క్యాపిటల్ రీజన్ టెరిటరీ అంటాం. అలాగే అంటే ఒక ప్రాంతానికంతా దాన్ని డెవలప్ చేసుకున్నాం. అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలు కలుపుకొని అలాగే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ మనకి ఈ ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సీ టెరిటరీ అంటే ఒక పరిధి, ఒక బౌండరీ డిసైడ్ చేసి ఈ బౌండరీ ఏంటంటే నేషనల్ క్యాపిటల్, జాతీయ రాజధాని టెరిటరీ, భౌగోళిక ప్రాంతం ఏర్పాటుతో ఇక్కడ నుంచి ఈ ఫార్మేషన్ జరిగినప్పటి నుంచి పర్సిస్టెంట్ ఇష్యూ, ఒక కంటిన్యూ అవుతున్నటువంటి డిమాండ్. ఏం డిమాండ్? మరి ఏం కావాలన్నారు వాళ్ళు? అటానమీ కావాలి అంటున్నారు. ఎవరో అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు ఢిల్లీ. ఇది తలెత్తి వచ్చింది. ముఖ్యంగా అక్కడ ఏముంది ప్రభుత్వము? ఆమ్ ఆద్మీ పార్టీ సూపర్ కట్టుకు వచ్చింది కదా, గుర్తుంది? ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గుర్తున్నాడు కదా, ఐఆర్ఎస్ రిటైర్ చేసాడు, వచ్చేసాడు.
అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నాడు, అవినీతి వ్యతిరేక అన్నాడు, ఆయన పక్కనేసాడు. నెక్స్ట్ చీపర్ కట్ట పెట్టుకొని వచ్చేసాడు, రాజకీయాల్లోకి వచ్చేసాడు. ఆయన ఏమంటాడంటే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించాడు. సో ఇక్కడ వేరు వేరు గవర్నమెంట్ వేరు వేరు లక్ష్యాలు స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఏమంటారంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ 2015 లో పవర్ లోకి రావడం జరిగింది. ఇది ఫోర్ఫ్రంట్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ అడ్వకేటింగ్ ఫర్ ఫుల్ స్టేట్ హుడ్, మాకు ప్రత్యేకంగా సెపరేట్ గా రాష్ట్రం ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ చేయడం మొదలు. ఎవరమ్మా? ఏఏపి. ఏఏపి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ, చీపర్ కట్టు గుర్తు. ఓకేనా? 2015 లో వచ్చింది. అంటే మీరు రాజకీయాలు చెక్ చేసుకోండి. కాబట్టి ఈ సుప్రీం కోర్టు జడ్జి వచ్చిందమ్మా 23లో, మే 23లో సుప్రీం కోర్టు యొక్క తీర్పు వచ్చింది. విచ్ రూల్ దట్ ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ ద నేషనల్ క్యాపిటల్ ఎక్సెప్ట్ పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అండ్ ల్యాండ్ యాజ్ ఫర్దర్ కంప్లీషన్. అంటే ఆల్రెడీ గొడవ జరుగుతుంది. ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అనేటువంటి బిల్లు ఏర్పడినప్పటి నుంచి 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ పవర్ లోకి వచ్చి అక్కడ వేరే ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంటుంది ఢిల్లీలో స్థానికంగా, అక్కడ సెంట్రల్ పవర్ ఉంటుంది నేషనల్ లెవెల్లో. ఈ రెండు మధ్య గొడవ జరుగుతుంటే మాకు అటానమీ ఇచ్చేయాలి, సెంట్రల్ జోక్యం చేసుకుంటుంది, మా ప్రభుత్వాలు పరిచయ పనులు అంటుంటే ఇదే సమయంలో కోర్టులో ఇష్యూ నడిచింది. 2023 మేలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే ఈ ఢిల్లీకి ఉంటుందా పవర్, సెంట్రల్ ఉంటారు. అటు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ చూస్తే సెంటర్ ఉంది. ఎవరికి పవర్ ఉంటుంది ఏదైనా అవసరం వచ్చినప్పుడు క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చి ఏం చెప్పిందంటే ఈ పోలీసు కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ, ల్యాండ్ కానీ ఈ మూడు ఇప్పుడు ఎవరికి ఉంటుందంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్కి ఉంటుంది. మిగతా వాటిలో ఢిల్లీకి ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు మొత్తం ఇచ్చింది. అయితే ఇది కాంప్లికేట్ చేసిన ఇష్యూ. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఏం చేసిందంటే ఇది ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ తనకు ఉండేటువంటి పవర్స్ చేసుకోవడం మిగతా పవర్స్ కోసం అది ఏం చేసిందంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. ఆర్డినెన్స్ అంటే తెలుసు కదా, అంటే మన చట్టం రూపం చేసిన ఈ లోపల ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎవరుంటారో లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్రాలు ఎవరుంటారో గవర్నర్. ఇప్పుడు యూటీ కిందకి వస్తుంది కదా, ఇక్కడ ఏం చేస్తుంది లెఫ్టినెంట్ గవర్నర్ ని ఇక్కడ ఈ స్పార్క్ ద కాంట్రవర్షియల్ కంటెన్షన్ అంటే అగ్నికి ఆజ్యం కూడా ఉంటుందా ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరి చేతులు ఉంటాడు? కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటాడు. ఇక్కడ ప్రభుత్వం ఏంటి వేరే పవర్స్ కి గవర్నర్ కంటే లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చింది. ఈ వచ్చే కాలకి మధ్యలో అక్కడ ఉండేటువంటి అక్కడ స్థానిక ప్రభుత్వానికి సెంట్రల్ పవర్ కి మధ్య గొడవ స్టార్ట్ అయింది. The Delhi government argues that the act erodes its autonomy and undermines ability to function effectively. ఢిల్లీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అక్కడ ఉండే స్థానిక ప్రభుత్వం మీరు చేసిన చట్టం వల్ల, మీరు చేసిన ఆర్డినెన్స్ వల్ల మాకు ఉండేటువంటి అటానమీ, స్వయం ప్రతిపత్తి, స్వయంగా మేము తీసుకోవడం ఎరోడ్ అయిపోయినాయి. మీరు దానికి ఆర్డినెన్స్ తెచ్చి మీరు పెత్తనం చేస్తుంటే, మీరు సెంట్రల్ మా మీరు పెత్తనం చేస్తుంటే స్థానికంగా ఉండే వాళ్ళకి మాకు ఉండేటువంటి అటానమీ, స్వయం ప్రతి ఎరోడ్ అయిపోతుంది, అరిగిపోతుంది, తగ్గిపోతుంది. రెడ్డి సేపు బాధించింది. కాబట్టి అండర్మైన్స్ ఇట్స్ ఎబిలిటీ టు ఫంక్షన్ ఎఫెక్టివ్లీ, మీరు సమర్థత ఉంది, మా కెపాసిటీ ఉంది, మీరు దారిలో జోక్యం చేసుకొని చేయాలి అని ఎవరి మీద చెప్తా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే యాక్ట్ ఈస్ నెసరీ టు ఎరాడికేట్ కరప్షన్. మీరు అటానమీ అనే పేరుతో కరప్షన్ ఎక్కువ చేశారు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అటానమీ ఇచ్చారు, మీకు మీరేం చేస్తారు? కరప్షన్ చేస్తున్నారు, అవినీతి, బెటర్ గవర్నెన్స్ లేదు, కాబట్టి మేమేం చేస్తాం అని ఇది వాదిస్తుంది. అంటే మొత్తం పైన సెంట్రల్ స్టేట్ ఉండేటువంటి రిలేషన్స్ మీద రాస్తారో అక్కడ ఈ కేసు కూడా వస్తుంది పనిలోకి, అందులో నేను యాడ్ చేయడం జరిగింది నేను. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఈ రీజనలిజం అనేది ప్రతి ఒక్క ప్రాంతంలో మనకు ఎక్కడో చోట ఏదో రూపంలో కనిపిస్తూనే ఉంది. సో మీరు ఆ విధంగా చూసినప్పుడు టు అడ్రస్ ఛాలెంజ్ పోస్డ్ బై రీజనలిజం అండ్ ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్. సో ఏం చేస్తాం వదిలేద్దామా? టాపిక్ అర్థం కదా. ఒకటి రిలీజన్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, రీజనలిజం ప్రాంతీయతత్వం డెఫినిషన్ ఇచ్చాను, ఎన్ని రకాలంటే టైప్స్ ఆఫ్ రీజన్స్ ఇచ్చాను నేను, దాని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, రాష్ట్ర కేస్ స్టడీస్ ఇచ్చాను. అన్ని ఏం చేస్తామంటే మెజర్స్ టు ఎలిమినేట్ రీజనలిజం ఇండియా. ఈ రీజనలిజం ప్రాంతీయతత్వాన్ని మనం ఎలిమినేట్ చేయడం కోసంగా, మనం పోగొట్టడం కోసం ఏం చేయాలి, వే ఫార్వర్డ్ ని ఇస్తున్నట్టు రాష్ట్రం. అంటే ఎగ్జామినేషన్ ఇలా రోజు పెట్టుకోవాలి, ఇంట్రెస్ట్ ఎగ్జామ్ పెట్టకుండా ఇంట్రెస్ట్ కొని ఇస్తాం, దాని తర్వాత డెఫినేషన్ ఇస్తాం, దాంతో టైప్స్ రాస్తాం, దాని ఇన్స్టెన్సెస్ ఎగ్జాంపుల్ రాస్తాం, రాసిన తర్వాత ఎన్ని అయిన తర్వాత మెజర్స్ తో ఎలిమినేట్ రీజనల్ ఇండియా. ఏ రకమైన దాంతో నువ్వు ముందుకెళ్తావు దాన్ని వే ఫార్వర్డ్ అంటాం. అంటే ముందుకు వెళ్ళాలి, అంటే సమస్య చెప్పకుండా పోదామా, ముందుకు వెళ్దామంటే ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఇది రాస్తున్నాం. టు అడ్రస్ ద ఛాలెంజ్ పోజ్డ్ బై రీజనలిజం. కాబట్టి మనకు ఉండేటువంటి ఈ యొక్క రీజనలిజాన్ని
ఎలా అడ్రస్ చేస్తాం ఈ సమస్యలు అంటే ఈ రకమైన చర్యలు తీసుకోవచ్చు. నేను సలహాలు యూపీఎస్సీ తెలుసు, కానీ వే ఫార్వర్డ్ అని చెప్తున్నాం. మొట్టమొదటి ఎడ్యుకేషన్ ఒక అందరికి విద్యను అందిస్తే ఇది ఒక పరిష్కారం అవ్వచ్చు. ఎడ్యుకేషన్ holds a revered place in Indian culture, cherished and revered since ancient times. ఆచార్య కాలం చూస్తే, ఏన్షియంట్ టైమ్స్ చూస్తే ఈ ఎడ్యుకేషన్ విద్యని మన భారతదేశ సంస్కృతిలో, ఇండియన్ కల్చర్ లో రెవర్డ్ ప్లేస్ అంటే గౌరవనీయమైన స్థానం విద్యకి దక్కింది. అవునా కదా? చూడండి, చరిత్రలో మన విద్యకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే పండితులు కావచ్చు, పురోహితులు కానీ ఎవరైనా కావచ్చు, ఏ మతం చెప్పండి, అంటే అంత గొప్ప, అంటే వీళ్ళు తెలివితేట గలవాళ్ళు, విజ్ఞానవంతులు అని చెప్పి పేరు ఇచ్చారు. కాబట్టి విజ్ఞానం అనేది గౌరవించబడింది భారతీయ సంస్కృతిలో. అందుకే వర్ధిల్లింది, చెరిష్ అయింది, రెవర్డ్ గౌరవించబడింది. ఇప్పటి నుంచే సిన్స్ ఏన్షియంట్ టైమ్స్, ప్రాచీన కాలం నుంచి ఈ భారతదేశంలో విద్యా ఎడ్యుకేషన్ కి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది. కానీ త్రూఅవుట్ హిస్టరీ, ఈ చరిత్రతో చూస్తే ఇండియన్స్ హావ్ బీన్ రినౌన్డ్ ఫర్ దేర్ పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్, ఫాస్టరింగ్ డీప్ రూటెడ్ ట్రెడిషన్ ఆఫ్ లెర్నింగ్. ఈ భారతదేశ చరిత్ర అంతా చూసినట్లయితే ఈ భారతీయులు రినోన్ ఫర్ దర్ పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్, విజ్ఞానం సమకూర్చు. ఆ రోజుల్లో చూడండి, తక్షశిల కానీ చెన్నై చూడండి, నలంద యూనివర్సిటీ చూడండి, ఏదంటే అంతకుముందు చూడండి, భారతీయులు ఎప్పుడు కూడా విజ్ఞానాన్ని పర్సూట్ చేయడంలో పొందడానికి తాపత్రయపడేదాంట్లో ఎప్పుడు ముందంజలు ఉండేవాడు. అంతే, ఎడ్యుకేషన్ అంటే అంత పేరు. కాబట్టి డీప్ ట్రెడిషన్ ఆఫ్ లెర్నింగ్, ఎప్పుడు కూడా మనకి ఏంటంటే లెర్నింగ్, నేర్చుకునే దాంట్లో మనకు ఉండే ఆసక్తి అది కనబడతా ఉంది. కాబట్టి దిస్ లాంగ్ స్టాండింగ్ కమిట్మెంట్ టు ఎడ్యుకేషన్ హ్యాస్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ షేపింగ్ నేషన్స్ క్యారెక్టర్ అండ్ ఐడెంటిటీ. నీకు వ్యక్తిగత క్యారెక్టర్ ఉంది, నీకు వ్యక్తిగత క్యారెక్టర్ నీకుంది, నాకు ఉంది. ఇది ఇండివిజువల్ క్యారెక్టర్. నేషనల్ క్యారెక్టర్ అంటే మన దేశం మొత్తానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంతే కదా? భారతీయులంతా మంచివాడు అంటాం అంటే ఎవరి నువ్వు ఇంట్లో దుమారు ఒకటి ఉండొచ్చు, దాని నేషనల్ క్యారెక్టర్. అర్థమా? సో ఈ విధంగా మనకు ఉండేటువంటి నేషన్స్ క్యారెక్టర్ అర్థమైంది మీకు. విడిగే కాదు, ఈ దేశానికంతా ఒక క్యారెక్టర్. భారతీయ సాంస్కృతిలో భారతీయులు మంచివాడు అంటున్నాం అంటే ఇండివిజువల్ కాకుండా మొత్తాన్ని చెప్తున్నాం. సో దీన్ని నేషన్ క్యారెక్టర్. కాబట్టి ఈ దేశం యొక్క క్యారెక్టర్ ని, ఇండివిజువల్ గా నేషన్ యొక్క క్యారెక్టర్ ని, ఐడెంటిటీ గుర్తింపును షేప్ చేయడంలో, మలచడంలో ఒక ప్రత్యేకమైన పాత్ర. ఎస్, ఈ రోజు విద్యని నేర్చుకోవాలని అనుకునేటువంటి తపన వల్లే ఈ రోజు మనకి భారతదేశానికి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్, ఒక వ్యక్తిత్వం ఏర్పడింది, ఒక గుర్తింపు ఏర్పడింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది పొటెంట్ డిస్ట్రిబ్యూట్ ఇన్ ఫాస్టింగ్ యూనిటీ. ఎప్పుడైతే విద్యావంతులు అవుతామో ఈ ఐకమత్యాన్ని, యూనిటీని ఫాస్ట్ చేస్తుంది, వేగవంతం చేస్తుంది. నర్చరింగ్ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ అమాంగ్ ది పీపుల్. మనంతా మన విద్యావంతులైన ఒక రకమైనటువంటి జాతి అంతా గర్వంతో, ప్రైడ్ తో ఉప్పొంగేటువంటి పరిస్థితి ఉంది. దస్ కౌంటరింగ్ డివైస్ ఫోర్సెస్, ఎవరైతే విచ్చిన శక్తులు ఉన్నాయి ఈ దేశంలో, మన డివైడ్ అండ్ రూల్ ఫాల్స్ లాగా విభేదాలు సృష్టిస్తున్నారు. నీ జాతి వేరే, నీ జాతి వేరే, నీ కులం వేరే, నా కులం వేరే, నీ కల్చర్ వేరే, నా కల్చర్ అంటారు. ఇలాంటి డివైడింగ్ ఫోర్సెస్ అంటున్నాం. ఈ జాతి సమగ్రతను, ఈ దేశం యొక్క ఇంటిగ్రిటీని ఏవైతే డివైడ్ చేయాలనుకుంటున్నాయో, విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాయో, ఇలాంటి ఫోర్సెస్ కి కౌంటరింగ్ లాగా పనిచేస్తుంది ఏదమ్మా ఎడ్యుకేషన్. అండ్ ప్రమోటింగ్ సాలిడారిటీ అమాంగ్ ఫెలో సిటిజన్స్. ఈ ఫెలో సిటిజన్స్ అంటే సాటి భారతీయుల మధ్య మనకి ఏం చేస్తుంటే అది ఈ డివిజివ్ ఫోర్సెస్ ఏముంటాయో, అంటే విచ్ఛిన్న చేయాల్సిన శక్తులు ఉంటాయో, సో వాళ్ళని పక్కన పెడుతూ ఒక సాలిడారిటీ, ఒక ఐక్యమత్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నామో, రీజనిజం పోవాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరినీ విద్యావంతులు చేస్తే ఇప్పుడు మూర్ఖులాగా కొంతమంది చెప్తే వింటారు, అదే కొంచెం నిజమే కదా, అంతే కదా, అందరూ ఒకటే కదా ఫీలింగ్ వస్తుందన్నమాట. సో దీనికోసము ఇది చేయాలని చెప్తున్నాం. అందుకే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, వీ బిలీవ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ అన్ ఎడ్యుకేషన్. మనం ఏమో నమ్ముతాం అంటే ప్రతి ఒక్కరు కూడా విద్యగా అంత కూడా అర్హులే. దీని కులం కానీ, మతం కానీ, జాతి కానీ, పేదరికం కానీ, డబ్బున్నోడు పేదోడు లేడు, అందరికి ఈక్వల్ గా చదువు అందాలనుకో దాన్ని నమ్ముతున్నాం. అందుకే అన్ని రకాలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూస్తే మీరు లేడీస్, జెంట్స్, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాలు, అందరికి ఎడ్యుకేషన్ ఇస్తే ఎస్ మనకు ఈ రీజనల్ ఫీలింగ్ రాదు. రెండోది ఏంటి, ఎడ్యుకేషన్ ద్వారా మొట్టమొదటి వే ఫార్వర్డ్. సెకండ్ ఏంటి, అకల్చరేషన్. అకల్చరేషన్ అంటే ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటాం మనము, నీ కల్చర్ వేరే, నా కల్చర్ వేరే, దగ్గర కూడా. కాబట్టి డిఫరెంట్ రీజియన్స్ అప్లోడ్ దేర్ కల్చరల్ డిస్ట్రిక్ట్నెస్ విచ్ హిండర్స్ ద బ్లెండింగ్ ఆఫ్ డైవర్స్ రీజనల్ అంటే కల్చరల్ స్ట్రెంగ్త్. డైవర్స్ వివిధ రకాలైనటువంటి రీజనల్ ప్రాంతీయపరమైన మరియు కల్చరల్ స్ట్రెంగ్త్, ఈ సాంస్కృతికమైనటువంటి వాటిని బ్లెండ్ చేయడంలో దానికి అడ్డుపడుతున్నాయి. ఏం అడ్డుపడుతున్నాయంటే ఈ రీజియన్స్ ఉండేటువంటి కల్చరల్ డిస్టింక్టివ్నెస్. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన ఒక సాంస్కృతికమైన గుర్తింపు ఉంది.
ఈ గుర్తింపు ఏం చేస్తుందంటే మనం అంతా కలిసిపోదారా బాబు అంటే దానికి అనుకుంటాం. ఎందుకంటే నీ సంస్కృతి వేరే, నా సంస్కృతి వేరే, నీ ప్రాంతం వేరే, నా ప్రాంతం వేరే, నీ లాంగ్వేజ్ వేరే, నా లాంగ్వేజ్ వేరే, నీ స్లాంగ్ వేరే, నా స్లాంగ్ వేరే, నువ్వు వేసుకున్న బట్టలు వేరే, నేను వేసుకున్న బట్టలు వేరే, నువ్వు తినే తిండి వేరే, నేను తినే తిండి రకాల. కాబట్టి ఇవి అడ్డం పడుతున్నాయి మనకి డిస్టింక్టివ్నెస్. అందరూ ఒకటే ఉంటే గొడవ ఉంది, అంత కలిసిపోతాం కదా, గొడవ ఉండదు కదా. సో కాబట్టి అకల్చరేషన్ అంటాం. కాబట్టి ఎంకరేజింగ్ రెగ్యులర్ కల్చరల్ ఎక్స్చేంజెస్. మనం ఏం చేయాలి? ఎప్పుడో అప్పుడు కాకుండా వానాసోడకి ఎండాకాలం కాకుండా ఒక రెగ్యులర్ గా ఈ వివిధ ప్రాంతాల మధ్య, వివిధ సంస్కృతుల మధ్య, వివిధ భాషల మధ్య, వీటి మధ్య రెగ్యులర్ గా క్రమం తప్పకుండా కల్చరల్ ఎక్స్చేంజ్, సాంస్కృతికమైన ఒకరితో కలిసి ఏర్పాటు చేయాలి. డిజాల్వ్ దీస్ రీజనల్ బ్యారియర్స్. ఎప్పుడైతే ఈ ప్రాంతీయమైనటువంటి అడ్డుకట్టలు, బ్యారియర్స్ నీకు అంటాం మనం తొలగించగలిగితే ఏ సెన్స్ ఆఫ్ నేషనల్ యూనిటీ, మనకు తెలియకుండానే భారతీయులు అనేటువంటి ఒక ఫీలింగ్ మనలో వస్తుంది. ఆ విధంగా డిస్పైట్స్ ఈచ్ రీజియన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ట్రెడిషనల్ మ్యూజిక్, క్రాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ అన్కామన్. నిజానికి ఒక ప్రాంతంలో ఒక రకం మ్యూజిక్ ఉంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మ్యూజిక్ ఒకేలా ఉన్నాయా? లేవు. ఒక ప్రాంతంలో ఉంటాయి. కర్ణాటక సంగీతం అంటాం, హిందుస్థానీ సంగీతం అంటాం, రకరకాల డాన్స్ ఉన్నాయి. అయితే క్రాస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయా లేవా? క్రాస్ ఇన్ఫ్లుయెన్స్ మ్యూజిక్ కలిసిపోతాయి కదా, కొత్త రకం మ్యూజిక్ వస్తుంది కదా, ఇది గమనించుకోవాలి. కాబట్టి నిజమే, ప్రతి ఒక్కటి ఏమంటే నా ప్రత్యేక మ్యూజిక్ మాట్లాడుతుంటారు. ఇలా కాకుండా ఇంకో రెండు యాంగిల్ చెప్పండి, అన్ని కలుస్తున్నాయి కదా మ్యూజిక్ లో, కొత్త రకమైన బాణి వస్తుంది కదా, అలా జరిగితే ఎస్ అవి సహజంగా మనకు జరుగుతాయి. అక్రాస్ ద నేషన్ పాపులర్ బ్యాలెట్స్, మ్యూజిక్ కాకుండా బ్యాలెట్స్ అంటే ఏంటి? ఒక నృత్య రూపకాలాగా డాన్స్ అంటే. అవి ఏం చేస్తాయంటే హీరోయిక్ టేల్స్ ఫ్రమ్ ఫోక్లోర్ అండ్ డెజర్ట్స్, ఈ పౌరాణిక పాత్రల గురించి, అలాగే మనకున్న ఫోక్ జానపద గురించి, ఇలా ఉండాలి విరోచితంగా పలానా చెప్తున్నాయి. ఇవన్నీ కూడా నేషన్ వైడ్ ఉండాలి కదా. అవి వేరే వేరే ప్రాంతాలకు అన్ని కలిపి చూడండి ఒకసారి, అప్పుడు ఈ ప్రాంతం రాదు కదా, ఈ తేడా రాదు కదా, ఇది చేయాలి. కాబట్టి ఈ విధంగా అదే విధంగా ట్యూన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగ్జిబిట్ సిమిలర్ క్యారెక్టర్స్ విత్ మైనర్ లోకల్ వేరియేషన్స్ నేషనల్ వైడ్. ఈ రోజు చూస్తే మీకు రకరకాల ట్యూన్స్ ఉన్నాయి, రకరకాల బాణీలు ఉన్నాయి, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. నిజాన్ని చూస్తే ఇవన్నీ ఒకే రకమైన క్యారెక్టర్స్, చిన్న చిన్న లోకల్ వేరియేషన్ కాదల్లా. నేను సేమ్ వేరియేషన్ చూడమాక, సిమిలారిటీ చూడు, వ్యత్యాసం చూడమాక, పోలిక చూడు. అదే కాన్సెప్ట్. నువ్వు ఎప్పుడైతే వ్యత్యాసాలు చూస్తే వేరే అయిపోతున్నావు, పోలికలు చూస్తే అందరూ అవుతున్నాం. కాబట్టి డైవర్సిటీ కాకుండా యూనిటీ పెంచండి. సో ఆ విధంగా చూస్తే సంస్కృతి చూస్తే ఈ విధంగా మనము అటైన్ బై ట్రాన్స్ఫార్మింగ్ రీజనల్ కల్చర్స్ తో ఎక్స్పోజర్ టు అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చరల్ ట్రేడ్స్ విత్ అదర్ రీజన్స్ ఆర్ కంట్రీస్. కాబట్టి ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి మధ్య ఉండేటువంటి సాంస్కృతికమైన వైవిధ్యాలు కాకుండా పోలిక ద్వారా, సంస్కృతికి ఉండే తేడాలు కాకుండా పోలికల ద్వారా చేస్తే అకల్చరేషన్. కల్చరేషన్ అంటే ఏ కల్చర్ కల్చర్, అకల్చరేషన్ అంటే మన కల్చర్ పోగొట్టుకో అని చెప్పడం వల్ల ఆ పోలికలు గుర్తించి ఒకరితో కలుసుకోగలిగితే, నువ్వు ప్రత్యేకం వేరే చూడకుండా మనంతా ఒకటే అంటే అన్నింటిలో సారూప్యం గుర్తిస్తే అప్పుడు ఈ తేడా జరుగుతాయి కదా కాస్త. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతీయ తత్వం చూసాం, కర్ణాటక సెపరేట్ ఫ్లాగ్ కూడా ప్రాంతం కాకుండా అందరూ ఫీలింగ్ వస్తుంది కదా. కాబట్టి ఒకటి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, సెకండ్ అకల్చరేషన్. మరి థర్డ్ వన్ ఏంటి అంటే మైగ్రేషన్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్, మిటిగేషన్ తగ్గించాలి. ఎందుకంటే రకరకాల వైవిధ్యాలు ఉన్నాయి. It was widely believed that disparities in regional development were disconnected with these on resident of specific areas. Specific areas అంటే ఒక ప్రాంతంలో లేదా ఒక రాష్ట్రంలో లేదా ఒక ఏరియాలో ఉండేటువంటి నిర్దిష్ట ప్రాంతాల్లో రెసిడెంట్ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళలో ఈ రీజనలిజం వల్ల ఏమవుతుందంటే డిస్కంటెంట్, అసలు నా ప్రాంతం డెవలప్ కాలేదు, నీళ్ళు మనకి వెళ్ళిపోతున్నాయి, ఇలా ఉంటాయి ఫీలింగ్. సో కాబట్టి వాళ్ళలో డిస్పారిటీస్ ఇన్ రీజనల్ డెవలప్మెంట్. ఎంతసేపు ఇద్దరు వందలు ఉంటారు అనుకోండి, ఇద్దరు అక్కచెల్లెలు ఉంటారు అనుకోండి, అంతసేపు అక్కకే గురిస్తుంటారు. నాకు నేను బాగా చెల్లి అడుగుతున్నా ఇంట్లో ఇలా గమనించుకోండి అమ్మా, ఒక అమ్మాయి కూడా సార్ అబ్బాయిలు తక్కువ, వీళ్ళు కూడా అంతే. ఎంతసేపు తమ్ముడికి ఇస్తుంటాం అని పడుచుకో అన్నట్టాడు, ఆ అన్నకే ఇస్తున్నా పడుచుకుని తమ్ముడు అంటాడు. అంటే సరదాగానే ఇళ్ళలో తెలియకుండా మీలో తమ్ముల మధ్య అక్కచెల్లెలు రిలేషన్ చిన్న చిన్న అలవాట్లు వస్తాయి. సో ఇలాగనే దేశంలో ఇక్కడ మనకు ఈ రీజనల్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధిలో వచ్చే కాడికి ఎక్కడో చోట దానికి ఫండ్స్ ఎక్కువ ఇవ్వడము, తక్కువ ఇవ్వడము, ఒకటి వెనుకబాటు ప్రాంతం ఉంటే ఒకటి అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి డిస్పారిటీస్ ఉంటే ఇది నమ్ముతున్నాం. కాబట్టి ఇది ఏమవుతుందంటే రీజనలిజం ముఖ్యంగా డిస్కంటెంట్ అసంతృప్తికి దారితీస్తుంది. కాబట్టి బై ఎన్షూరింగ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ ద ఇష్యూ ఆఫ్ రీజన్ కుడ్ బి మిటిగేటెడ్. కాబట్టి ఈ ప్రాంతీయ తత్వాన్ని తగ్గించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, నాట్ ఈక్వల్. ఈక్వల్ వేరే, ఈక్విటబుల్ చాలా జాగ్రత్తగా గమనించుకోండి.
ఈక్వల్ అనడం నేను ఈక్విటబుల్ అంటున్నా. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వేరే, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ వేరే. చట్టపరమైనది వేరే, న్యాయపరమైనది రెండు ఉంటాయి, గమనించుకోండి. నేను మాట్లాడేది చట్టం గురించి మాట్లాడు, న్యాయం గురించి మాట్లాడుతున్నాను, అర్థం తేడా. నేను ఈక్వల్ గురించి మాట్లాడాలా, ఈక్విటబుల్. ఈక్వల్ అంటే సపోజ్ 100 రూపాయలు ఉంది, ఇద్దరు ఉన్నారు, నీకు 50 రూపాయలు 50 రూపాయలు, దట్ ఈస్ ఈక్వల్. నేను దాన్ని మాట్లాడుతున్నా. ఒకడు ఆల్రెడీ వెనకబడిపోయినాడు, ఒకడు బాగా డెవలప్ ఎవరికేమో వాడికేమో పడుతుంది. దిట్ ఈస్ ఈక్విటబుల్. చాలా అర్థం ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ మీకు క్లియర్ అర్థం. ఇప్పుడు ఇదైతే మనం చూడడానికి వేరే కనిపిస్తుంది. ఇక్కడ గమనించుకోండి, ఈ హైట్ వీడు ఎక్కువ ఉన్నాడు, హైట్ తక్కువ ఉన్నాడు, కానీ ముగ్గురు 3 పండ్లు ఉన్నాయి, తింటున్నారు. ముగ్గురు ఎక్కువ ఎంత లేదా గమనించారా? ఈ బొమ్మలో చాలా మీనింగ్ ఉంటుంది డయాగ్రామ్ లో. ఇక్కడ అందరు ఇక్కడ పైన 50 ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ ముగ్గురు అందుకోవడం గమనించుకోండి. వీడు పొడవు ఉన్నాడు, వీడు కొంచెం పొట్టుకున్నాడు, వీడు ఇంకా పొట్టుకున్నాడు. అందరికి సమానమైన టేబుల్ ఇచ్చారనుకో ఏముంది, సమాన టేబుల్స్ వీడు అందుకునేస్తాడు, వీడు అందుకోలేడు, వీడికి అసలు అమ్మదు, అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, వీడికి చిన్న టేబుల్ ఇచ్చాం, ఇంకొంచెం వీడికి పెద్ద టేబుల్ ఇచ్చాం, అంటే ఫండ్స్ అనుకోండి ఎగ్జాంపుల్ మీకు. అంటే ఎవడైతే డెవలప్మెంట్ లో వెనకబడ్డాడో వాడికి ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలి. దిస్ కాల్డ్ ఈక్విటబుల్. ఇట్స్ నాట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అర్థం లాజిక్ మీకు ఈ డయాగ్రామ్ బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ తేడా మీకు అర్థమైంది. ఇట్స్ నాట్ ఈక్వల్, ఈక్విటబుల్. కాబట్టి మనం సమన్యాయం అనే పేరుతో వాడడం కాకుండా ఎక్కడైతే వెనకబడ్డారో వాళ్ళకి ఎక్కువగా న్యాయం చేస్తే వాళ్ళు అనుకునేస్తారు ప్రమోషన్ కి, అప్పుడు అసంతృప్తి ఉండదు కదా, అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ విధంగా చేసినప్పుడు ఈ మిటిగేషన్ ఆఫ్ రీజన్ డిస్పారిటీస్, ఈ ప్రాంతీయ వైవిధ్యాలు, ఈ డిస్పారిటీస్ ని మనం తగ్గించడానికి, మిటిగేట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేక్కడికి మనకు 4th వన్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్. ఏవైతే రవాణా సౌకర్యాలు, ఏవైతే కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నాయో వీటిని మనం ఏం చేయాలంటే ఇంప్రూవ్ చేయాలి. మెనీ అండర్ డెవలప్డ్ ఏరియాస్ విత్ ఇన్ ద నేషన్ సఫర్ ఫ్రమ్ inadequate transport and communication infrastructure leading to limited connection with other regions and a sense of isolation. ఈ రోజు మన భారతదేశం చూస్తే మనకు ఉండే వాటిల్లో ఏవైతే అండర్ డెవలప్డ్ ఏరియాస్ అంటే అభివృద్ధి నోచుకోదమ్మా, అడవుల్లో ఉన్నారు, కొండల్లో ఉన్నారు, ఈశాన్య రాష్ట్రాలు లాంటివి అండర్ డెవలప్ అన్నమాట. ఈ ప్రాంతాలు అంటే వాటికి ఇన్అడెక్వేట్ ట్రాన్స్పోర్ట్, సరైన రవాణా సదుపాయాలు, ఆ ఊరి పోతున్న రోడ్లు ఉండవు, ట్రైన్ లేవు, విమానాలు అసలు ఉండవు, అసలు లేకపోతే విమానాలు సో అవి లేవు. కానీ కమ్యూనికేషన్ చూస్తే లేవు, నెట్వర్క్ లేదు, ఫోన్లు ఉండవు, ఏముండవు. సో అలాంటి పరిస్థితులు. అందువల్ల లిమిటెడ్ కనెక్షన్స్ వల్ల, వేరే ప్రాంతాలు లేవడం వల్ల వాళ్ళ ఒక సెన్స్ ఆఫ్ ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే ఏం చెప్పాను నేను, సెపరేట్. నేను వాళ్ళు వేరే, నేను వేరే ఫీలింగ్. అరే మనం కలిస్తే కూర్చొని మాట్లాడుకుంటే అవునా నేను ఎప్పుడు వచ్చాను ఒక ఫీలింగ్ వస్తుంది. దూరం ఉంటే సమస్య వస్తుంది. సో కాబట్టి ఇది జరుగుతుంది. ముఖ్యంగా రైల్వేస్ అనేది గ్లోబల్ రికగ్నైజ్డ్ ఫర్ దేర్ పివోటల్ రోల్ ఇన్ ఫాస్టింగ్ ఎకనామిక్ అండ్ సోషల్ ప్రోగ్రెస్, ప్లే ఏ క్రూషియల్ పార్ట్ ఇన్ దిస్ కంట్రీ. ఈ రైల్వేలు వచ్చిన తర్వాత ముఖ్యంగా నువ్వు అందరూ ఫ్లైట్ ఎక్కాడు కదా, డబ్బులు పెట్టాలి, బస్సులు చూస్తే అంటే కరెక్ట్ కాదు. ఈ ట్రైన్స్ వచ్చిన తర్వాత ఈ సోషల్ ప్రోగ్రెస్, సామాజికమైన అభివృద్ధి, ఎకనామిక్ ప్రోగ్రెస్, ఆర్థికాభివృద్ధికి ముఖ్యంగా కీలకమైన పాత్రని వేగవంతం చేయడంలో ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా. అంటే ప్రతి ప్రాంతానికి రైల్వే ఉంటే ఏమవుతుంది, ఈ ప్రాంతం వాళ్ళు అక్కడ చూస్తున్నా కదా. ఇప్పుడు జంక్షన్పూర్ ఎక్స్ప్రెస్ అంటాం, ఇంకోటి అంటాం, ఎక్కడో వాడు బీహార్ వాడు కేరళకి వెళ్తున్నాడు, కేరళ వాడు ఇంకో చోటుకి వెళ్తున్నాడు. అంటే ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తక్కువ రేటుతో సురక్షితంగా ప్రతి ఒక్కరు ప్రయాణం చేయడానికి సగటు మానవుడు ఇవ్వడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, నీకు ఈ కల్చర్ డిస్పారిటీ, ఈ సాంస్కృతిక వైవిధ్యాలు, ఒకరికి పుస్తకం ఎలా అక్కడ పనిచేస్తారు తెలియకుండా ఉంటుంది. ఆ కల్చర్ అవార్డు చేసుకుంటాడు పనిచేస్తూ, వీడు ఈ కల్చర్ అవార్డు చేసుకుంటాడు. సో ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఫాస్టింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఈ రవాణా సౌకర్యాన్ని, ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే మనం వార్తల సమస్య అనుకుంటామో ఇలాంటి వాటిని డెవలప్ చేయడం వల్ల ఇది ఈ మార్జినలైజ్డ్ రీజియన్స్ ఏవైతే ఇప్పటి వరకు దూరంగా, ప్రగతికి దూరంగా మార్జినలైజ్ అయ్యాయో, మెయిన్ స్ట్రీమ్ దూరం ఉన్నాయో అలాంటి ప్రాంతాలకి దానికి సంబంధించి ఇంపరేటివ్ ఫాస్టింగ్ బోత్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ పొజిషన్. కాబట్టి ఆర్థికమైన అభివృద్ధికి కానీ, సామాజిక అభివృద్ధికి కానీ తీసుకురావడానికి రెండు ఉపయోగపడతాయి. ఏది, ఒకటి ట్రాన్స్పోర్టేషన్, రెండు కమ్యూనికేషన్. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ రీజన్స్ పోగొట్టుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ వేగవంతం చేయాలి. ఇక్కడ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అన్ని వెళ్తున్నాయి, ఇక్కడ ట్రైన్లు వెళ్తున్నాయి, ఫ్లైట్ వెళ్తున్నాయి, రోడ్డు ఉంది, రైల్వే ఉంది, అన్ని ఉన్నాయి. సో ఈ విధంగా కరెక్ట్గా నెట్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. ఈ విధంగా చేసి అందరికీ అయిపోయినా కదా. ప్రపంచ కుగ్రామం అంటున్నాం. ఇంతకుముందు తెలిసే కదా ఎవడెవడికి. ఈ రోజు ఎక్కడ జరిగింది ఎక్కువ చేస్తున్నాయి, ఫ్యాషన్ చేస్తున్నాయి, ఫుడ్ చేస్తున్నాయి, ఎన్ని నెట్లో చేస్తున్నాయి. ఎలా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటే ఇక్కడ చూడండి,
ఇక్కడ వీళ్ళంతా అడ్వాన్స్ కలుస్తాం చూడగానే సిటీ. ఇక్కడ చూస్తే ఇక రైతులు అండి. ఈ కనెక్టివిటీస్ పెంచుకుంటే కలిసిపోయారు కదా, ఒకరు తెలుసుకుంటాం కదా, టెక్నాలజీ తెలుసుకుంటాం కదా, అప్పుడు ఎలా డిఫరెన్స్ ఉంటుంది, ఏముండదు. సో కాబట్టి మెజర్స్ టు ఎలిమినేట్ రీజనల్స్ ఇండియాలో ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చే కాడికి ఫిఫ్త్ వన్ వచ్చే కాడికి ప్రొహిబిషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్. ఇది కొంచెం కాంట్రవర్షియల్ గా ఫీల్ కావట్లేదు. ఇక్కడ రాజకీయ పార్టీలు ఎందుకు కూర్చోలేదు కాబట్టి ఇబ్బంది లేదు. నేను ఇంతకుముందు చెప్పిన డిస్క్లైమర్ ఏంటంటే ఒక అకాడమిషియన్ మాత్రమే నేను. ఏ పొలిటికల్ పార్టీకి, ఏ రిలీజన్ కి, ఏ కాస్ట్ కి, ఏ మతానికి, ఏ కులానికి, ఏ లాంగ్వేజ్ కి ఎవరికి వ్యతిరేకం కాదు. జస్ట్ ఒక యూపీఎస్సీ కానీ ఇతరతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎగ్జామినేషన్ పాయింట్ మాత్రం డిస్కస్ చేస్తాను. పొలిటికల్ పార్టీస్ కూడా అదే డిస్క్లైమర్ చెప్తున్నాను. ఇక్కడ ఇది వేరే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కాన్సెప్ట్ సెమినార్ లో ఉండే దాన్ని తీసుకొని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రొహిబిట్ చేయమంటే అన్ని పార్టీని ప్రాంతీయ పార్టీ ప్రొహిబిట్ చేయడం కాదు, ఎవరైతే ఈ యొక్క సమగ్రతకు విచ్ఛేదం చేస్తారో దాని అనే కాన్సెప్ట్ ఇచ్చాడు ఆయన కూడా, ఇది మాట్లాడుతున్నాం. కాబట్టి మీకు డిస్క్లైమర్ అర్థమైంది. ప్రొహిబిషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అంటే స్థానికంగా ఉండే పార్టీ నిషేధించడం కాదు. రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఆఫన్ మ్యానిపులేట్ లోకల్ ఎమోషన్స్ టు దేర్ అడ్వాంటేజ్, ఫీలింగ్ రీజనిజం అండ్ అండర్మైనింగ్ నేషనల్. ఈ జాతీయ సమగ్రతను భంగం కల్పిస్తూ అక్కడ ఉండేటువంటి స్థానికమైన ఉద్రిక్తలు ఉంటాయి, తీరట్టు శక్తి తీసిస్తారా శక్తి పడిచేసిపోతారు అనమాట. సో ఇలాంటి వాటికి ఫీల్ చేస్తాయి స్థానిక పార్టీలు. అంటే ప్రాంతీయమైన ఉద్యోగాలు ఎలా ఉంటాయి, దీన్ని రెచ్చగొడతాయి. కాబట్టి ఇక్కడ ఇంపరేటివ్ టేక్స్ స్టెప్స్ టు ప్రూవ్ ఇట్, నిషేధించాలి ఎవరిని, ఎనీ సచ్ పార్టీస్ దట్ పోజ్ ఏ థ్రెట్ టు ద పొజిషన్ ఆఫ్ ద నేషన్. కాబట్టి ఇక్కడ అన్ని ప్రాంతీయ పార్టీలని అన్నాం. మనం ఏ ప్రాంతీయ పార్టీలు అయితే దేశీయ సమైక్యతకు, సమగ్రతకు, ఇంటిగ్రిటీకి, నేషనల్ యొక్క సావర్నిటీకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఏ పార్టీ కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్. నీ కులానికి, మతానికి, ప్రాంతానికి గుడే బాకండి. ఇక్కడ జాతి ప్రయోజనాలు మాత్రం ముఖ్యం. ఇక్కడ జాతి అంటే దేశం మొత్తం. మనం పాట పడతాం కన్వెన్షన్ లాగా, ఎస్ ఇక్కడ ఈ దేశం అంటే అందరూ, ఈ దేశం అంటే అందరూ మళ్ళీ చెప్తున్నాం. ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషల వాళ్ళు మనం అంతా ఒక్కటే ఉండాలంటే ఆ రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు కావాలి, ఉద్యమం చేయాలి. కానీ సమగ్రతకి భంగం కలిగించే విధంగా కాకుండా నిజమైన వాస్తవాలు చెప్తూ ఇలా చేయాలి. అలా చేయని పక్షంలో ఉంటే దాని మీద చేయాలి. ఎస్ పొలిటికల్ పార్టీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇండియా. ఇక్కడ ఓటు బదులు ఇక్కడ జెండాని పెట్టామంటే జాతి జెండా అంటే ఎస్ ఈ ఔన్నత్యాన్ని గుర్తు పెట్టుకొని మనం అందరూ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మరి నెక్స్ట్ వచ్చే కాడికి డెవలప్మెంట్, అండర్ డెవలప్మెంట్ రీజియన్స్. మరి ఇక్కడ చూస్తే అండర్ డెవలప్డ్ అంటే అభివృద్ధి కాని ప్రాంతాలు డెవలప్ చేయాలమ్మా. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ డిస్ప్యూటెడ్ రీజనల్ డెవలప్మెంట్ అక్రాస్ ద నేషన్, పొలిటికల్ టెన్షన్స్ హావ్ అరైజన్, ఫీలింగ్ యానివర్సిటీ బిట్వీన్ వేరియస్ రీజన్స్. అసలు ఎందుకు వస్తున్నాయి యానివర్సిటీ అంటే ఏంటి? ఇది మూలం మేలుకుంటుంది. మొబైల్ కూడా మేలుకుందా? మొదలు ఇప్పుడు అసలు నువ్వు చదువుకున్నాడు మర్చిపోతున్నావు, నీ నాలెడ్జ్ మర్చిపోతున్నావు, మరిచేసి రకరకాలుగా విశేషార్థంగా కావడం చేస్తుంది. ఇది యానివర్సిటీ అంటే మృగాలు మోచడానికి బాధపడుతుంది. చెప్పండి, మనుషులు తక్కువ చేసింది కాదు, జంతువులు తక్కువ చేసిన బాధ. ఎందుకంటే మేము ఎప్పుడు ప్రవర్తించాను అంతే. ఎందుకంటే నేను అనిమల్ అవన్నీ, అందువల్ల నేను మనల్ని వాళ్ళతో పోల్చడం కాదు, అందరది కాదు, వాటిని మనతో పోల్చడానికి ఇష్టం లేదు నాకు. నిజంగా చెప్పాలంటే చాలా ప్రేమ కలిగినటువంటి జంతువులు క్షమించాను. ఇక్కడ ఫీలింగ్ అనివర్సిటీ బిట్వీన్ వేరియస్ రీజన్స్. ఈ రోజు ఉండేటువంటి వివిధ ప్రాంతాల మధ్య ఒక రకమైన ఎనిమిటిని, అనివర్సిటీ అంటే ఎనిమిటిని పెంచి పోషించడంలో, ఎస్ ఈ రకంగా పొలిటికల్ టెన్షన్స్ లో, ఈ రాజకీయమైన ఉద్రిక్తత ఏర్పడడంలో, ఈ రకమైన రీజనల్ డెవలప్మెంట్ అక్రాస్ ద నేషన్ ఇక్కడ ఉండేటువంటి ప్రాంతీయమైన అసమర్థమే కారణమే. బట్ బై ఫోకసింగ్ ఆన్ ఫాస్టింగ్ ఎకనామిక్ గ్రోత్, ఇక్కడ మనం ఏం చేయాలి, ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేయడం ద్వారా ఎక్స్పీరియన్స్ ఏ సెన్స్ ఆఫ్ రిలేటివ్ డిప్రివేషన్, we can ameliorate this situation and integrate them into the broader national framework. ఎప్పుడైతే నీలో ప్రాంతీయ అసమానతలు పారదోలగలిగాను, ఎప్పుడైతే ఈ దేశంలో భాగంగా తీసుకురాగలిగానో, మనమంతా ఒక్కడే భావన వచ్చిందో అప్పుడు మనకు రీజన్ ఎగిరిపోతాయి. కాబట్టి ఇష్టే చూస్తే మనకి ఏం తెలియజేస్తుంటే హ్యూమన్ ఫ్యాక్టర్ ప్లేస్ ఏ పివోటల్ రోల్ ఇన్ డెవలప్మెంట్. ఎక్కడైనా ఏముంటుంది చెప్పండి, హ్యూమన్ ఫ్యాక్టరే. మిగతా తర్వాతే మ్యాన్ ఇంపార్టెంట్, మెషిన్ ఇంపార్టెంట్ ఏం చెప్తాం మ్యాన్ బిహైండ్ ది మెషిన్ ఇస్ ఇంపార్టెంట్. నీ మెషిన్ తక్కువ చేయడం, నీ టెక్నాలజీ పెరిగిందని వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే మ్యాన్ బిహైండ్ ద మెషిన్ ఈస్ ఇంపార్టెంట్. నీ యంత్రాలు నడిపేటువంటి మానవ మస్తిష్కం ఇంపార్టెంట్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఈ చరిత్రను చూస్తే మనకి ఏం తెలియజేస్తుంటే హ్యూమన్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. కాబట్టి హ్యూమన్ ఫ్యాక్టర్ ఏమవుతుందో ఇది పివోటల్ రోల్, కీ రోల్ డెవలప్మెంట్ లో ఉంటుంది. కాబట్టి దీన్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలంటే హ్యూమన్ డెవలప్మెంట్ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీ కావాలి.
కాంప్రహెన్సివ్ స్టాండర్డ్ సమగ్రమైన విడిగా కాదు, అది కలుపుకోవాలి చూసి ఎన్కంపాసింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కావాలి. సంస్కరణ ఏం కావాలి? సంస్కరణలు సోషల్ రిఫార్మ్స్ కావాలి, ఎకనామిక్స్ రిఫార్మ్స్ కావాలి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్. కాబట్టి సామాజికమైనటువంటి సంస్కరణలు కావాలి, ఆర్థికమైనటువంటి సంస్కరణలు కావాలి, అలాగే నిర్మాణ సంస్కరణలు కావాలి. ఉద్దేశం ఏంటి? లిబరేటింగ్ ద అండర్ ప్రివిలేజ్డ్ ఫ్రమ్ బోత్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ కన్స్ట్రెంట్స్. కొన్ని కనిపిస్తాయి, కొన్ని లెక్కలేగలుగుతాం, కొన్ని కనబడుతుంటాయి. సో కాబట్టి వాళ్ళలో అన్ని రకాలైనటువంటి మార్పులు రావాలంటే ఎవరు అండర్ ప్రివిలేజ్, ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళు హ్యూమన్ ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి బడుగు బలహీన వర్గాలే కావచ్చు, అగ్రవర్ణాలు ఉండేటువంటి పేదవాళ్ళు కావచ్చు, ఎవరైతే వెనకబడిపోయారో వీళ్ళు హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళని గుర్తించుకోగలిగితే, వీళ్ళని మనకు అభివృద్ధి చేయగలిగితే ఈ రకమైన అసహనం ఉండదు, ఒక రకమైన ద్వేషం ఉండదు. కాబట్టి అన్ని రకాల వాళ్ళని చేసేటువంటి మనస్తత్వం కావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ యొక్క డయాగ్రామ్ లో గమనించుకోండి. ఈ కాంప్రహెన్సివ్ అంటే ది గవర్నెన్స్, పరిపాలన. కాంప్రహెన్స్ అంటే ల్యాండ్ రిసోర్సెస్. కాంప్రహెన్స్ అంటే నీ హెల్త్ కానీ వెల్నెస్ కానీ. కాంప్రహెన్సివ్ అంటే ఎడ్యుకేషన్ కలిసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిసింది. సో అలాగే మనకి ఇక్కడ రీసెర్చ్ కలిసింది, యూత్ ఉంది, కల్చర్ ఉంది, హౌసింగ్ ఉంది, ఎకానమీ ఉంది. ఇవన్నీ కలిస్తే మనం కాంప్రహెన్సివ్ అంటున్నాం. అన్ని కలిసింది. కాబట్టి ఇవన్నీ కలిసినటువంటి అభివృద్ధి జరిగితే ఖచ్చితంగా జనాల్లో తేడా చెప్పి ఈ అండర్ డెవలప్డ్ బిజినెస్ అనేది మనం కూడా సమాధాన ఫీలింగ్ వస్తుంది. సో అలాగే మనం చూస్తే 7th వన్ చేంజ్ ఇన్ సోషల్ స్ట్రక్చర్. మనకు ఉండేటువంటి సోషల్ స్ట్రక్చర్ ఏమవుతుందో దాంట్లో మార్పు రావాలి. In many developing nations, including India, the prevailing social structure often impedes development rather than fostering it. ఈ రోజు మన భారతదేశమే కాకుండా అనేక దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో ఏవైతే ప్రివైలింగ్ సోషల్ స్ట్రక్చర్, ఈ సమాజ నిర్మాణం ఇప్పుడే చెప్పాను, మన సమాజంలో ఉన్నాయి, కులాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సోషల్ స్ట్రక్చర్ అంటాం. సో ఇవి ఏం చేస్తున్నాయంటే మన డెవలప్మెంట్ కి, మన అభివృద్ధికి అడ్డుపడుతూ, ఈ వేగవంతం చేయడం అడ్డుపడుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్స్ ఇంటెంట్ టు బూస్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ ప్రోగ్రెస్. ఈ ఆర్థిక అభివృద్ధి కానీ, మనకు ఉండేటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ ప్రోగ్రెస్, ఈ సామాజిక పురోగతి కానీ ఫ్రీక్వెంట్లీ ఎండెడ్ అప్ డిస్ప్రపోర్షనట్లీ బెనిఫిట్ ఆల్రెడీ అడ్వాంటేజ్. ఎవరికి వస్తున్నాయమ్మా ఇవన్నీ? ఎవరి అభివృద్ధి వాడికి వస్తుంది. తిప్పితే ఫ్రీక్వెంట్ అంటే తరచుగా, ఎండ్ అప్ డిస్ప్రపోర్షనట్లీ, నాట్ ప్రపోర్షన్, డిస్ప్రపోర్షనట్లీ అంటే ప్రపోర్షనట్లీ లేవు, బెనిఫిటింగ్ ద ఆల్రెడీ అడ్వాంటేజెస్. నువ్వు బాగా ఉండాలి, నీకే చెప్పిస్తాను, నువ్వు బాగా చదువుతున్నా నీకే చెప్పిస్తాను, బాగా నీకే చెప్పిస్తున్నాను. ఎడ్యుకేషన్ లో చదవడానికి ఏం చేయాలి? ఎవడే చెప్పాలి? చదవడం చెప్పాలి స్టూడెంట్కి. అలా కాకుండా చెప్పేవాడు మరి రేట్ అని చెప్తున్నాం, ఆ టైప్ అయిపోయింది అనమాట. సో కాబట్టి ఇక్కడ బెనిఫిటింగ్ ఎవరు చేస్తున్నారంటే ఆల్రెడీ అడ్వాంటేజ్ వాడికి. ఫర్దర్ వెయిటింగ్ ద గ్యాప్ విత్ ఇన్ ద మార్జినైజ్. ఎవడైతే వాళ్ళకి గ్యాప్ పెరుగుతుంది దేశంలో. ఎవడు అభివృద్ధి వాడికే ఇస్తున్నారు, ఎవడు కాదు వాడికి ఇవ్వకుండా పోతున్నారు. సో ఇంకొంచెం గ్యాప్ పెరిగిపోతుంది, అందువల్ల ద్వేషాలు పెరిగిపోతుంది. అందువల్ల ఏ ప్రెస్సింగ్ నీడ్ టు ఓవరాల్ అవర్ సోషల్ ఫ్రేమ్వర్క్. కాబట్టి ఖచ్చితంగా మనకు ఉండేటువంటి సోషల్ ఫ్రేమ్వర్క్ ఏమవుతుందో, ఈ సామాజికమైన నిర్మాణం అవుతుందో, దీన్ని ఓవరాల్ చేయాలి, నిర్మాణం మరమ్మతు చేయాలి, రిపేర్ చేసుకోవాలి మనం. ఇది ఏముందో ఆలోచించుకోవాలి. కాబట్టి బై రీకన్ఫైగరింగ్ సోషల్ స్ట్రక్చర్స్, ఈ యొక్క సామాజిక నిర్మాణాన్ని మనకి ఏమవుతుందో దాన్ని రీకాన్ఫిగరింగ్ చేయాలి, మళ్ళా మనం తిరిగి నిర్మించుకోగలగాలి. We can address both the developmental deficit and divisible undercurrents of nationalism to a more inclusive regionalistic approach. కాబట్టి మనం ఏం చేయొచ్చంటే, ఎప్పుడైతే మనం ఈ విధంగా ఇప్పుడు మనకుండే సమాజ నిర్మాణాన్ని రీస్ట్రక్చరింగ్, అది నువ్వు ఉద్యోగాలు రిజర్వేషన్ ఇస్తావా, ఆర్థిక అభివృద్ధి ఇస్తావా, ఇంకోటి దీన్ని రీస్ట్రక్చరింగ్ అంటాం. ఇలా చేసుకోవడం వల్ల మనం ఏమవుతుందంటే ఈ డెవలప్మెంటల్ డెఫిసిట్, ఈ ఆర్థికమైనటువంటి లోటు కనిపిస్తుంది, డివిజివ్ అండర్ కరెంట్స్ ఉన్నాయి. అంటే మనకి ఏమవుతున్నాయంటే విడదీసేటువంటి దేశ పురోగతికి, వీటిని మనం రెండింటిని అరికట్టచ్చు చేయడం వల్ల. ఈ రోజు గమనించుకోండి, ఇవి సోషల్ ఛాలెంజెస్. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చి మీరు చూస్తే అర్థం అవుతాయి. డివిజిబుల్ క్లస్టరింగ్ ట్రీ, ఫ్రూట్ క్లాసిఫికేషన్ అని ఇచ్చారు. ఇక్కడ ఏమున్నాయంటే అమ్మా, ఇక్కడ గమనించుకోండి, ఇవన్నీ ఫ్రూట్స్ అనుకోండి. ఇక్కడ నేను ఏమంటానంటే సిట్రస్, నాన్ సిట్రస్ పేరుతో విడగొట్టాను. అవును సార్, చాట్ మీరు విడిగా వేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ అమ్మా, ఆల్ ఫ్రూట్స్. ఈ ఆల్ ఫ్రూట్స్ 2 రకాల వర్గీకరించారు. ఒకటేమో సిట్రస్, 2 నాన్ సిట్రస్. సిట్రస్ పులుపు ఉన్నాయి, నాన్ సిట్రస్ కానండి. ఈ సిట్రస్ ఏం చేశారంటే ఆరెంజ్ లెవెల్గా విడగొట్టారు. ఎగ్జాంపుల్ అర్థమవుతుంది మీకు. పండ్లని, ఫ్రూట్స్ ని 2గా విడగొట్టారు. ఒకటేమో సిట్రస్, 2 నాన్ సిట్రస్. సిట్రస్ అంటే పులుపు ఉండేది, నాన్ సిట్రస్ పులుపు పండు అనుకోండి. ఈ సిట్రస్ మళ్ళీ ఏం చేశారంటే ఆరెంజ్ లెమన్ గా విడగొట్టారు.
రైట్. ఇక్కడ నాన్ సిట్రస్ వచ్చేకాడికి ఇక్కడ బెర్రీస్ గాను ఇక్కడ మనకు ఈ ఫ్రూట్స్ విడగొట్టారు. బెర్రీస్ ఏం చేశాను మళ్ళీ నేను స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ దీన్ని విడగొట్టారు. ఇది అర్థమైంది ఇప్పుడు మీకు? అర్థం కాదు. ఆంథ్రోపాలజీలో మీకు అర్థం కాదు. సోషల్ ట్రిక్స్ ఎలా విడగొట్టడం అర్థమైంది ఇప్పుడు కానీ మీకు ఇలా విడగొడతాం ఇది కాదు. ఇప్పుడు అర్థమైన ఫ్రూట్స్ ఏంటంటే పేరు పెడితే కూడా ఇలా రాసుకోవచ్చు. మనం విడగొట్టిన దాన్ని ముక్కలు చేసుకుని ఎలా విడగొడతాం అర్థం చేసుకోండి. ఇది డివిజన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది కాదు మనం చేయాల్సింది కాదు. రీస్ట్రక్చర్ చేసుకోవాలి, రీఆల్ చేసుకోవాలి, ఓవరాల్ చేయాలి రిసోర్స్ స్ట్రక్చర్. నేను మళ్ళీ ఆల్రెడీ ఉండేదాన్ని నేను తరతరాల నుంచి పడతాను మళ్ళా నోటిఫికేషన్ చేస్తాను. ఎప్పుడు గడుతుంది ఎప్పుడు చెప్పండి? ఏం చేయాలి? సో దీని గురించి పునఃసమీక్ష చేసుకోవాలి. నేను డిస్క్లైమర్ ఇచ్చినట్టుగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు అందరూ సమానంగా డెవలప్ అవుతుంది విధానం కావాలి దేశానికి. ఎవరు తక్కువ చేసి మాట్లాడాలా, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇండియన్స్ ఈ పదం వచ్చినప్పుడే ఇక్కడ డెవలప్ అయింది నా కాన్సెప్ట్. ఇక్కడ డైరెక్ట్ గా ఫ్రూట్స్ అనేది పెట్టేస్తాను, మీకు ఇక్కడ ఇచ్చాను, మీరు రాయొచ్చు ఎగ్జామినేషన్ లో. రైట్. మరి మాస్ మీడియా లాస్ట్ మాస్ మీడియా అంటే ఇన్ కాంటెంపరీ టైమ్స్ ఇటీవల కాలం చూస్తే మాస్ మీడియా బిల్డ్స్ కన్సిడరబుల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ హ్యాస్ క్యాటలిస్ట్ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ సమాజంలో మార్పు రావడానికి ఇటీవల మాస్ మీడియా అనేది ప్రారంభిస్తుంది. మాస్ మీడియా అంటే ఏం చెప్తారు? అన్ని మీ ఎలక్ట్రానిక్ కావచ్చు, వార్తాపత్రికలు, టీవీలు, వాట్సాప్, సోషల్ బుక్, ఫేస్బుక్లు ఏమున్నాయి, ఇన్స్టాగ్రామ్స్, ట్విట్టర్లు, ఎక్స్ అన్ని ఉన్నాయి. ఈ మాస్ మీడియా అంటే మాస్ మీడియా అంటే ఎక్కువ మంది జనాల్ని ప్రభావితం చేసేటువంటి, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సాధనం ఉంటే దాన్ని మాస్ మీడియా అంటాం. సో ఓల్డెన్ డేస్ లో అయితే టీవీలో అలా పదవింటాక ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో ఎక్కువ మందిని ఫాస్ట్ గా వేగంగా దాన్ని మాస్ మీడియా అంటాం. కాబట్టి అది ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీకు అన్ని కూడా దగ్గరకు వస్తాయి సోషల్ మీడియా నుంచి. కాబట్టి ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అపీల్స్. మనం డైరెక్ట్ గా అపీల్ చేయొచ్చు, ఇండైరెక్ట్ గా అపీల్ చేయొచ్చు. దే ప్రమోట్ ద ఐడియాస్ ఆఫ్ ఈక్విటబుల్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ యూనిటీ. కాబట్టి మాస్ మీడియా గాని కరెక్ట్ గా వాడుకోగలిగితే అది ఏం చేస్తారంటే ఈ దేశంలో ఉండేటువంటి సమగ్రతను, ఐక్యతను మనం ప్రమోట్ చేయడే కాకుండా రీజనల్ డెవలప్మెంట్ ఈక్విటబుల్ గా అందరికీ సమానమైన అవకాశం ఇచ్చే విధంగా ఆ ఐడియాని ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి మేరా భారత్ మహాన్ విన్నారా? ఎప్పుడన్నా? మేరా భారత్ మహాన్ అనేది సెలబ్రేట్ కొడుతుంటాం. ఎస్, ఎందుకంటే మన దేశం గొప్పది, మన జెండా గొప్పది, మన పాట గొప్పది, మన ఔన్నత్యం గొప్పది, మన సంస్కృతి గొప్పది. అక్కడ మనం మాట్లాడాల్సింది ఈ పదం రాకుండా ఈ విచ్ఛిన్నాన్ని దారితీసేటువంటి పదాలు వాడుకోకుండా కులం గురించో మతం గురించో కాకుండా ఈ డయాస్ పైన ఉండేటువంటి ముఖ్యంగా పొలిటికల్ వాడు మిగతా వాళ్ళు నీలాంటి వాడు నాలాంటి వాడు కాదు. ఎవడైతే ఈ దేశంలో అత్యున్నత పదవుల్లో ఉంటారో, దేశం అంటే మొత్తం రాష్ట్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళు కానీ ఈ యొక్క సమయం పాటించుకుంటుంది ఈ దేశం యొక్క నేషనల్ యూనిటీని ప్రమోట్ చేద్దాం మాట్లాడి మేరా భారత్ మహాన్ లాంటి ఇనిషియేటివ్స్ ఈ ప్రభుత్వం తీసుకున్న చోట్ల తీసుకోవాలంటే ఎస్ ఈ రోజు మనకి ఇన్స్పైర్ చేసి ట్రాన్స్జెండ్ రీజనల్ డివైడ్స్ మనం ఈ రోజు చెప్పాలంటే ఎల్లలు లేకుండా మనం ఈ రోజు ఉండేటువంటి రీజనల్ డివైడ్స్ దాటుకునేసి మనము ఈ నేషనల్ ప్రోగ్రెస్ సాధించవచ్చు. ఇది మేరా భారత్ మహాన్. కాబట్టి మనందరూ కూడా మేరా భారత్ మహాన్ కింద వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా ఈ దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఈ నిజమైనటువంటి సమృద్ధి, స్వావలంబన ఇలాంటి పదాలు పెద్ద పదాలు మాట్లాడతామో ఇవన్నీ ఈ దేశానికి ఉన్నాయి. అర్హత ఉంది, ఆల్ ఎలిజిబుల్, మన దేశం ఎలిజిబిలిటీ. ఎక్కడంటే మధ్యలో ఎంట్రన్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన విచ్ఛిన్న కాబట్టి అన్ని డిస్కస్ చేసాం. కాబట్టి ఈ చాప్టర్ మంచి చాప్టర్ నా దృష్టిలో మీతో చదివాను కాదు. ఎందుకంటే ఈ రోజు ప్రతి పౌరుడికి అవసరమైనటువంటి చాప్టర్ ఆంథ్రోపాలజీలో మీకు అర్థమైంది. ఒక ఆఫ్టర్ సబ్జెక్ట్ గా కాకుండా వుడ్ బి బ్యూరోక్రాట్స్ గా మిమ్మల్ని చదివే క్రమంలోని మీరు ఒక మార్పును తీసుకొచ్చే క్రమంలో సిలబస్ పెట్టడం కరెక్ట్గా అర్థమవుతుంది. మీరు చదివే క్రమంలో ఈ సమాజం గురించి అర్థం చేసుకుంటారు, ఈ సొసైటీ గురించి అర్థం చేసుకుంటారు, దీని చరిత్ర గురించి అర్థం చేసుకుంటారు, సాంస్కృతిక ఔన్నత్యం అర్థం చేసుకుంటారు, మన దేశానికి ఇతర దేశాలకు ఉండే సంబంధం మార్చే వాళ్ళే ఇంటర్నేషనల్ విషయం తెలుసుకుంటారు, ఈ దేశానికి ఉండేటువంటి ముప్పేంటనే ఇంటర్నల్ సెక్యూరిటీ తెలుసుకుంటున్నారు, ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థను పొలిటికల్ నేర్చుకుంటున్నారు, ఈ దేశం ఆర్థిక వ్యవస్థలో నేర్చుకుంటున్నారు, ఈ దేశం ఎలాంటి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అన్ని కలిసి ఉంటే సివిల్స్ ప్రిపరేషన్ ఉంటే దాని ఆంథ్రోపాలజీ పేపర్ యొక్క సంబంధం అర్థమైంది. దీంట్లో ముఖ్యంగా ఈ టాపిక్ అనేది రీజనలిజం, ప్రాంతీయ తత్వము, అటానమీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. 90 డేస్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ వచ్చే బిట్, మరి బిట్ అని కూడా ఒక మంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో మరింత వాటిలో కలుగుతాం.